ఉదయ భాస్కర్ అంటే నేనే. రేటి అంటే ఉన్న వనరులతో మనం ఒక కొత్త విషయాన్ని చూపించగలగడం గాని, లేదు అంటే ఉన్న విషయాన్నే కొత్త రకంగా చూపించడం గాని, లేదు అనుకుంటే ఒక కొత్తదనాన్ని సృష్టించడం గాని క్రియేటివిటీ అవుతుందండి. అంటే ఇన్నోవేషన్ అన్నమాట. రేడియో వేవ్స్‌ని ఉపయోగించుకుంటూ మన మొబైల్‌ని వాడుకుంటే ఎక్కడో కొన్ని కిలోమీటర్ల అవతల ఉన్న వ్యక్తి యొక్క మాటలు, ఇక్కడ కిలోమీటర్ల అవతల ఉన్న వ్యక్తి యొక్క మాటలకి అనుసంధానంగా ఇద్దరు కూడా పరస్పరంగా మాట్లాడగలుగుతున్నారు అని ఒక ఇన్నోవేటివ్ థాట్‌ని ఆల్రెడీ రేడియో వేవ్స్ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని ఒక కొత్త థాట్‌ని ప్రొడ్యూస్ చేయగలిగారు. సో, దాని ద్వారా ఒక మొబైల్ అనేది వచ్చింది. అక్కడి నుండి ఆ మొబైల్ అనేది ఇప్పుడు ఎంత రూపాంతరం చెందుతూ ప్రతి ఒక్కరి క్రియేటివిటీకి దాని యొక్క ఏవైతే లోనవుతూ ఉందో ఆ పర్టిక్యులర్ ఒక్క పరికరము ఇన్ని రకాలుగా చేంజ్ అయ్యి ఇప్పుడు ఎలా వచ్చిందంటే టచ్ స్క్రీన్ వచ్చింది. ఈవెన్ రాబోయే కాలంలో అసలు స్క్రీన్ కూడా చేతిలో లేకుండానే మన చేతిని మాత్రమే మనం మొబైల్‌లో కూడా వాడుకునే పద్ధతిలో వెళ్ళిపోతూ ఉన్నాం మనం. సో, అటువంటి మొబైల్స్ కూడా ఇన్వెన్షన్‌లో ఉన్నాయండి ఆల్రెడీ. సో, అంటే ఉన్నదాన్ని కొత్తగా చూపించడం, ఉన్న వాటిని ఉపయోగించుకొని కొత్త వాటిని క్రియేట్ చేయగలగడం దాన్ని క్రియేటివిటీ అంటాం. సో, ఒక ట్రైనర్‌గా మనం మన హాల్‌లోనికి ఎంటర్ అయిన తర్వాత ట్రైనింగ్ హాల్‌లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఉన్న రిసోర్సెస్‌ని మనం ఎలా వినియోగించుకుంటున్నామో, ఆ ఉన్న రిసోర్స్‌ని ఉపయోగించుకుంటూ ఒక కొత్త సెషన్‌ని మనం అక్కడ క్రియేట్ చేయగలగటాన్నే ద క్రియేటివిటీ ఆఫ్ ఎ ట్రైనర్ అంటామన్నమాట. అప్పుడు మాత్రమే మిమ్మల్ని ఒక క్రియేటివ్ ట్రైనర్‌గా చూడగలుగుతారు. మీరు తీసుకెళ్ళే ప్రాప్స్ మాత్రమే కాదు. మనం ఆల్రెడీ ట్రైనింగ్ కోసం కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్తాము. దానికి తగ్గట్టుగా ప్రాప్స్ మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళినా సరే గాని, అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే అదే పరికరాలను ఉపయోగించి వేరే వాళ్ళు దాన్ని ఉపయోగించడం వలన ఇది వాళ్ళకి పాత పడిపోతుందన్నమాట. సో, అక్కడ మనం బౌల్డ్ అయిపోకుండా అక్కడున్న వస్తువులని అప్పటికప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్‌గా మనం ఉపయోగించుకుంటూ, ఆ ప్రాప్స్‌ని యూజ్ చేసుకుంటూ మనం క్రియేటివ్‌గా ట్రైనింగ్ చెప్పగలిగితే, అప్పుడు మన ట్రైనింగ్ అనేది సూపర్‌గా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మనకి వెంటనే అటెన్షన్ గ్రాబింగ్‌లోకి వెళ్ళిపోతారన్నమాట. సో, ఎలా అయితే మీ అందరూ కూడా ఎంత అటెంటివ్‌గా ఉన్నారో, అదే అటెంటివ్‌నెస్‌తో ఎంతమంది ఉన్నారో ఒక్కసారి నా స్క్రీన్ చూస్తూ మీరు ఎంతమంది రెడీగా ఉంటే, చాలా ఫాస్ట్‌గా నా జెట్ ప్లేన్ వచ్చేస్తుందండి. సో, ఇప్పుడు మీరు ఎవరైతే ఈ జెట్ ప్లేన్‌ని ఎక్కుతారో, వాళ్ళందరిని కూడా అదే స్పీడ్‌తో తీసుకెళ్ళిపోతాను నేను. ఆర్ యూ రెడీ? రెడీనా సార్? రవి సార్? అనిల్ రెడ్డి సార్? యెస్. సో, ఓకే. సో, క్రియేటివిటీ అంటే ఏంటి అనేది చెప్పారు. ఓకే. క్రియేటివిటీ అంటే ఏంటో చెప్పేసారు. నెక్స్ట్ ఏంటో చూద్దామండి. అసలు వాట్ ఈస్ క్రియేటివిటీ నన్నడిగితే నేను చెప్తాను తెలుసా అండి? ఇది చాలా పెద్ద రిస్క్ అని చెప్తానండి నేను. ఏంటి సార్ అంత పెద్ద రిస్క్ ఉందా అంటే, అంతే కదండీ. ఎంతమంది మీలో క్రియేటివ్‌గా ఆలోచిస్తూ మీ ఇంట్లో ఉండే వస్తువుల్ని గాని యెస్. సో, ఈ రిస్క్ తీసుకునే వాళ్ళు మాత్రమే క్రియేటివ్‌గా ఉండగలుగుతారని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి నాకు చెప్పండి. మీ ఇంట్లో ఎవరైనా సరే గాని క్రియేటివ్‌గా ఉండి సార్ నేను ఆర్ట్స్ వేస్తానండి గోడల మీద గాని, లేదా ఇంట్లో అరేంజ్ చేసుకున్న వస్తువులను గాని ఒక పద్ధతిలో నేను పెట్టుకోవడం వలన మా ఇంటిని చాలా బ్యూటిఫుల్‌గా తయారు చేసుకుంటున్నానండి అని సొంతంగా కొన్న వస్తువులతో కాదండి. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? ప్లీజ్ రైజ్ యూర్ హ్యాండ్. యెస్. జయకృష్ణ సార్ అండ్ పుష్పలత మ్యామ్. ఓకే. బాలమణి సార్. బాలమణి మేడం ఆర్ సార్ ఐ డోంట్ నో. ఒకసారి హ్యాండ్ రైజ్ చేసారు కాబట్టి చూద్దామండి. సిద్ధార్థ్ సార్. ఓకే. థాంక్ యూ అండి. సూపర్బ్ అయితే. సో, ఆల్రెడీ ఇక్కడ క్రియేటివ్ పర్సన్స్ ఉన్నారు. బాలమణి మ్యామ్ కనిపించారు మేడం. నో ప్రాబ్లమ్. యెస్. ఐ యామ్ సారీ మ్యామ్. అందుకే సారీ చెప్పేసాను ముందుగానే. అంటే నేను వేరే స్క్రీన్‌లో ఉన్నాను అందుకని. ఓకే. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్. సో, మీరు క్రియేటివ్‌గా చేసే బాలమణి మ్యామ్ మీరే చెప్పండి మేడం. మీరు ఇంట్లో ఏది క్రియేటివ్‌గా ఏం చేస్తున్నారో చెప్పండి. యెస్. సార్ మా ఇంట్లో క్రియేటివిటీగా అంటే నేను ఆహ్, చార్ట్ పేపర్స్ పైన స్కూల్‌లో ఏదైనా యాక్టివిటీ చేసిందుంటే ఫస్ట్ అక్కడ చేసిన తర్వాత ఆ టాస్క్ అయిపోయిందంటే తెచ్చి మా ఇంట్లో పెడతాను సార్. అది ఒకటి. అది ఎవ్రీ వీక్ అలా చేంజ్ చేస్తూ ఉంటాను. తర్వాత సెల్ఫ్‌లు నీట్‌గా ఉంచుకోవడం. ఉన్నదాన్నే సరే అటు ఇటు పెట్టేసి దాన్ని ఇంకొంచెం బ్యూటిఫుల్‌గా చేసుకోవడం అట్లాంటివి చేస్తూ ఉంటాను. ఇటు సైడ్ ఉంది అటు సైడ్ పెట్టడం, అటు సైడ్ ఉంది ఇటు సైడ్ తీసి పెట్టడం, నీట్‌గా పెట్టడం దాంట్లో క్రియేటివిటీగా ఉంటుంది సార్. మోస్ట్‌లీ సూపర్. ఎక్కువైతే స్కూల్ టాస్క్‌లు ఎక్కువ మా ఇంట్లో ఉంటాయి సార్. ఓకే. సో, మేడం వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మనం హ్యాపీగా విజువలైజ్డ్‌గా మనం ఎంత ఆనందించొచ్చంటే అంత ఆనందించొచ్చనమాట. సో, ఎందుకంటే అందులోని చేంజ్ ఉందటండి. ప్రతి వారం కూడాను మళ్ళీ చేసిన టాస్క్‌ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం వల్ల కొత్తదనేది వస్తూ ఉంటుంది. సో, ఎప్పుడు కూడా మన మైండ్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుందనమాట. సూపర్ మ్యామ్. థాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు సిద్ధార్థ్ సార్. యెస్ సార్. నేను మా ఇంట్లో కూడా నీట్‌గా ఆఫీస్‌లో గాని, నా షాప్‌లో నేను ఎప్పుడప్పుడు కొత్తగా నీట్‌గా పెట్టుకుంటా. మళ్ళీ కొద్దిగా ఒక 2, 3 మంత్స్ తర్వాత రీప్లేస్ చేస్తా. సేమ్ చూడకుండా కొద్దిగా న్యూ థాట్స్ రావాలి, న్యూ ఆలోచన రావాలని ఇంట్లో అయినా, ఆఫీస్‌లో అయినా మారుస్తూ ఉంటా ఎప్పటికప్పటికి. దట్స్ ఇట్ సార్. వారెబ్బా! సూపర్ సార్. సో, షాప్‌లో కూడా సార్ అలాగే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు 3 మంత్స్‌కి ఒకసారి చేంజ్ చేయడం వలన మన థాట్ ప్రాసెస్ కూడా కొత్తగా ఆలోచనగా ఉంటుందండి. సూపర్ అండి. థాంక్ యూ సో మచ్ సార్. గోవర్ధన్ సార్ లాస్ట్ వన్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. నేనైతే క్రియేటివిటీ గాని మా ఇంట్లో మా మేడం అయితే క్రియేటివిటీ చేస్తది సార్. ఓహ్! సో, వస్తువులు మీరు గాని సూపర్ అండి. మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మేడం అయితే క్రియేటివ్‌గా ఆలోచిస్తూ ఉంటారు. సో, మీకు కన్నుల పండుగ అయితే. ఆలోచిస్తది. ఆమె ప్రతి మామూలు వస్తువుని కూడా ఒక
చూపించమంటే చూస్తారు వీడియో. ఓకే. చిన్న దండాలు చేయడం, బొమ్మలు గీయడం, బొమ్మలు కుట్టడం, పెయింటింగ్ చేయడం. సూపర్ సార్. సూపర్. హ్మ్. సో అలాంటి వ్యక్తులు గనుక నిజంగా మీరు చాలా లక్కీ సార్. మీరు నిజంగా చాలా చాలా లక్కీ. ఎందుకంటే ఎప్పుడు క్రియేటివ్ గా ఆలోచించే పర్సన్స్ గాని మన పక్కన ఉంటాయండి, మనకి ఎప్పుడు కొత్తగానే ఉంటుందండి ప్రపంచం అనేది. సో అస్సలు మనకి బోర్ కొట్టే సమస్యే లేదనమాట. సో అదే విధంగా అయితే వీళ్ళందరూ ఈ పనులన్నీ చేయగలుగుతారంటే వాళ్ళందరికీ ఉన్న కామన్ ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసండి? ఈ రిస్క్ తీసుకుంటారండి వాళ్ళు. అయితే ఏ రిస్క్ తీసుకుంటారా అని మీరు ఆలోచిస్తున్నారేమో, ఆ రిస్క్ లోకి వద్దామండి ఒక్కసారి. ఆ రిస్క్ ఈస్ నథింగ్ బట్, ఈ రిస్క్ ఏదో కాదు అండి. ఈ రిస్క్ ఏంటి అంటే ఆర్ ఫర్ రిసోర్సెస్. రిసోర్సెస్ మన చుట్టూ ఉన్న వస్తువులనే కాదండి, మన జీవితంలో మనం నేర్చుకున్న మన ఎక్స్‌పీరియన్స్ కూడా. ఆ వస్తువుల్ని ఏ విధంగా వాడవచ్చు? ఎప్పుడో కొన్ని నెలలు, సంవత్సరాల క్రితం చూసిన వస్తువులాగా వాళ్ళకి కనిపించిందంటే చాలు, వెంటనే దాన్ని తీసుకొని ఆ రకంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు అన్న ఒక థాట్ అనేది వస్తుంది. సో అలా రిసోర్సెస్, మీ చుట్టూ ఉన్న వస్తువులు, మీ ఆలోచనలు, దాన్ని వాడే పద్ధతులు, ఎక్కడ పెట్టాలి, దాన్ని ఎక్కడ ప్లేస్ చేస్తే దాన్ని నిజంగా దాని ప్లేస్‌మెంట్ అనేది రైట్ ప్లేస్‌మెంట్ అని మనకు అనిపించేలా మనం చేయగలుగుతామో, వాటన్నిటిని కూడా దాన్ని రిసోర్సెస్ అంటామండి. సో అక్కడ హ్యూమన్ బీయింగ్స్ కూడా కావచ్చు. ఎందుకు చెప్తానండి. ఒక కంపెనీలో ఒక ఆర్గనైజ్ చేసే ఒక సీఈఓ గాని, లేదా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గాని ఎవరైతే ఉన్నారో, ఏ పని ఎవరికి ఉపయోగిస్తే, ఏ పని ఎవరికి కేటాయిస్తే వాళ్ళు ఎంత అబ్సల్యూట్‌గా ఆ పనిని కంప్లీట్ చేయగలుగుతారు. దాన్ని బట్టి టీమ్ వర్క్ అనేది మనం ఎలా డిజైన్ చేయొచ్చు. యాస్ ఎ టీమ్‌గా మనం అవుట్‌పుట్ అనేది ఎంత బాగా రాబట్టుకోవచ్చు అనేది ఆ లీడర్‌కి ఎప్పుడైతే తెలుస్తుందో, హి ఈస్ ద కరెక్ట్ పర్సన్ టు యూజ్, టు యుటిలైజ్, టు ఎన్హాన్స్ ద స్కిల్స్ ఆఫ్ ద రిసోర్సెస్. ఆ రిసోర్సెస్ ఉన్నటువంటి ఆ స్కిల్స్‌ని ఇంకా ఎన్హాన్స్ చేసినట్టుగా అవుతారన్నమాట. సో అది మన క్రియేటివిటీ అవుతుంది. నాకు అకౌంటింగ్ బాగా వచ్చండి. నన్ను తీసుకొని వెళ్లి బొమ్మలు గీయమని చెప్పారనుకోండి, నేనేం చేయగలను అక్కడ? అకౌంటింగ్‌లో షార్ట్ కట్స్ తెలుసుకుంటూ, ఆడుతూ పాడుతూ నేను పని చేయగలిగే నా రిసోర్స్‌ని ఎవరైతే కరెక్ట్‌గా యూజ్ చేసుకోగలుగుతారో వాళ్ళు కరెక్ట్‌గా క్రియేటివ్ పర్సన్ అనొచ్చన్నమాట. సో అలా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కి వెళ్ళిన తర్వాత సడెన్‌గా మీకు చెప్పాల్సిన టాపిక్ మీద ఎప్పుడైనా సరే గాని డౌట్ వచ్చినా, లేదు అంటే ఆ టాపిక్ గనక ఎదురుగా ఉన్న ట్రైనీస్‌కి గాని, స్టూడెంట్స్‌కి గాని సరిగ్గా అర్థం కావట్లేదు అనిపించినప్పుడు, అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్, చార్ట్ పేపర్స్ కావచ్చు, చాక్ పీస్ కావచ్చు, చాక్ డస్ట్ కావచ్చు, ఎక్కడో మూలన పట్టినటువంటి ఆ సాలి గూడు కూడా కావచ్చు. సో మీ కీన్ అబ్జర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుంటూ, దాన్ని రిసోర్స్‌గా తీసుకొని, దీన్ని మీరు ఏ విధంగా పిల్లలకి లైఫ్‌లో అర్థమయ్యే విధంగా, వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా మీరు దాన్ని మీ స్టోరీకి, మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కి, మీ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో దానికి మీరు కనెక్ట్ చేసే విధానాన్ని ఉపయోగించుకోగలిగితే అది మీ రిసోర్స్‌ఫుల్ అవుతుందన్నమాట. ఓకే. సో ఆర్ ఫర్ రిసోర్సెస్ అండ్ కమింగ్ టు ఐ ఫర్ ఇమాజినేషన్. ఇమాజినేషన్ అనేది గనక లేకపోతే అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది? దీన్ని ఎలా చూపించాలనుకుంటున్నాను నేను? ఎందుకంటే నేనేమో బొమ్మ వేయాలనుకుంటుంది గుర్రం బొమ్మ. మీకేమో అది ఎలా కనిపిస్తుంది అంటే ఒక గాడిదలా కనిపిస్తుంది. ఓకే. నో ప్రాబ్లమ్. నా ఇమాజినేషన్‌లో నా చుట్టూ ఉన్నటువంటి నా తెలివితేటలను ఉపయోగించి నేను గుర్రాన్ని వేస్తే మీకు గాడిదలా కనిపించింది. నో ప్రాబ్లమ్ అట్ ఆల్. కానీ మీ ఇమాజినేషనే వాళ్ళకి కూడా కనిపించేటట్లుగా, మీ ఇమాజినేషన్ వాళ్ళకి కూడా కనిపించేటట్లుగా మీరు ఎప్పుడైతే దాన్ని టర్న్ చేయగలుగుతారో అండ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీకొచ్చే విధంగా మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా అదే రకంగా అందరూ ఆలోచించే విధంగా మీరు చేయగలగడాన్ని మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తాం అన్నమాట దాన్ని. సో అది క్రియేటివిటీ. ఫస్ట్ ఇలా చెప్పిన తర్వాత, ఈ పాయింట్ చెప్పిన తర్వాత దీన్ని తీసుకొని వెళ్తే అప్పుడు పిల్లలు కరెక్ట్‌గా కనెక్ట్ అవుతారు. ఒక స్టోరీ చెప్పి తల్లిదండ్రులను ఎలా గౌరవించాలనుకునేటప్పుడు తల్లిదండ్రులను గౌరవించే పిల్లల యొక్క స్టోరీస్ చెప్పి దాని నుంచి వీళ్ళని తీసుకొని వెళ్తే తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉంటారు, ఎంత కష్టపడుతూ ఉంటారు, వీళ్ళు బాగుపడితే ఎంత ఆనందపడతారు అనే విధంగా మనం తీసుకొని వెళ్ళగలిగి అల్టిమేట్‌గా వాళ్ళ బిహేవియర్‌లో ఆ చేంజ్ తీసుకొని రావడానికి మనం చేసే ప్రయత్నంలో ఫస్ట్ మనకు కావాల్సింది ఇమాజినేషన్. ఆ ఇమాజినేషన్ యూజ్ చేసుకొని చుట్టూ ఉన్న రిసోర్సెస్ దేన్నైనా మనం ఉపయోగించుకోగలిగితే అప్పుడు మనం ఆన్ లైన్‌లో ఉన్నట్టు. మనం ఒక ట్రాక్‌లో ఉన్నట్టన్నమాట అప్పుడు. ఓకే సార్. రిసోర్సెస్ ఓకే. ఇమాజినేషన్ ఓకే. అయితే మరి ఎస్ అంటే ఏంటండి ఇక్కడ? ఇట్ షుడ్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఒక కోడిగుడ్డు తీసుకొనొచ్చి 4 ఏమో కొబ్బరాకులు తీసుకొనొచ్చి ఇది చూడండి బర్డ్‌లా ఉందని చెప్పి నేను పెడితే నాకు అది ఒక పక్షిలా కనిపిస్తూ ఉండుండొచ్చు. కానీ మీకు అదలా కనిపించదు. ఇందాక సార్ చెప్పినట్టుగా అంటే నేను ఇక్కడ పాయింట్ ఔట్ చేయట్లేదు సార్. నేను జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను నేను. ఎప్పుడైతే ఆ బార్ చార్ట్ లాగా సార్ చేసుకొనొచ్చారో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు సార్ అయితే ఈజీగా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. దేన్ని చేశాను, దేన్ని చేశానని చెప్పేసి. అదే బొమ్మ నాకిచ్చేసి నన్ను ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారనుకోండి, నేను వేరేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే మనం క్రియేట్ చేసింది మనం దేని పర్పస్ కోసం అయితే దాన్ని వాడాలనుకుంటున్నామో ఆ పర్పస్‌ని అది సాల్వ్ చేయగలిగితే లిసన్ టు మీ. మనం క్రియేట్ చేసింది ఏ పర్పస్ కోసం అయితే క్రియేట్ చేసామో ఆ పర్పస్ కోసం అది వాడగలిగితే అప్పుడు అది సొల్యూషన్ అవుతుంది మనకి. సో ఒక ఇరిగిపోయిన బొమ్మలన్నీ తీసుకొనొచ్చిన తర్వాత నేను లాస్ట్‌లో కూడా ఎగ్జాంపుల్ చెప్పానన్నమాట. సడెన్‌గా అడిగినప్పుడు క్లాస్ రూమ్‌లో ఒక ఇరిగిపోయిన బొమ్మలన్నీ ఉన్నాయి. వాటిని తీసుకొనొచ్చి అక్కడ పడేసి వాళ్ళకి డిసిప్లిన్‌గా ఉండడం ఎలాగో నేర్పించాలంటే క్లమ్జీగా పడేసిన బొమ్మలు చూపించి వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి ఒకసారి క్వెషన్ అడిగి, ఆ తర్వాత దేనికి దానికి అంటే వెహికల్స్, యానిమల్స్ ఇలా సెపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు చూస్తే మీకేమనిపిస్తుందని ఒక క్వెషన్ అడిగి,
వాటన్నిటిని కలిపి మనం ఒక బొమ్మలా తయారు చేయగలమా లేదా అని వాళ్ళు 4 పిల్లల్ని పిలిచి ఒక బొమ్మ లాంటి తయారు చేయమన్నప్పుడు వాళ్ళు ఒక కొత్త రకమైన బొమ్మని క్రియేట్ చేసినప్పుడు, సో ఈ విధంగా డిసిప్లిన్ గా ఉంటే ఎంత నాశనం అయిపోయిన బొమ్మలైనా సరే కానీ మీ జీవితానికి ఒక రూపుని తీసుకొని వస్తాయి. సో ఇప్పటి వరకు ఎలా ఉన్నారనేది కాదు, ఇప్పటి నుంచి మీ బిహేవియర్ ఎలా ఉన్నది అనేది చాలా ఇంప్లిమెంట్ చేస్తుందని మనం చెప్పాం అనుకోండి, అక్కడున్న రిసోర్సెస్, మన ఇమాజినేషన్ ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలిగింది. సో ఈ రకంగా మనం తీసుకుని వెళ్ళగలగాలి. అండ్ కేఫర్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలరండి? ఓకే, నో వరీ. నాలెడ్జ్, వీటన్నిటిని తీసుకుంటాం సరేనండి, కానీ నాలెడ్జ్ కనుక మనకు లేదనుకోండి, అంటే నాలెడ్జ్ అంటే ఇక్కడ కూడా నేను బుక్స్ ద్వారా వచ్చిన నాలెడ్జ్ను, లేకపోతే మనకి ఎవరో చెప్తే విన్న దాన్ని బట్టి వచ్చిన నాలెడ్జ్ను, అది మాత్రమే నాలెడ్జ్ కాదు. ఒక వేడి వస్తువుని పట్టుకుంటే కాలుతుంది అనేది తెలిసింది అంటే మన బ్రెయిన్కి అది కూడా మన నాలెడ్జే. మన ఎక్స్పీరియన్స్ త్రూ అవుట్ ద లైఫ్, మన ఎక్స్పీరియన్స్ అంతా కూడా మన నాలెడ్జ్ అవుతుందండి. మనం గుర్తుపెట్టుకొని ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనే ఆ ఇంగిత జ్ఞానం అనేది మనం సంపాదించగలిగితే అది మన నాలెడ్జ్. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం వీటన్నిటిని ఉపయోగించుకుంటే అప్పుడు మనం క్రియేటివ్ పర్సన్ గా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని అబ్సల్యూట్ గా డ్రైవ్ చేయగలుగుతాము. సో బేసిక్ గా క్రియేటివ్ పర్సన్ కావాల్సిన ఏంటంటే రిస్క్. ఈ రిస్క్ ఏదైతే ఉందో, ఎవరైతే రిస్క్ తీసుకుంటారో, రిసోర్సెస్, ఇమాజినేషన్ అండ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ ఆర్ ఒక సొల్యూషన్ మనం క్రియేట్ చేయగలుగుతామో విత్ అవర్ నాలెడ్జ్, మన లైఫ్ ఎక్స్పీరియన్స్, మన బుక్స్ నుంచి వచ్చిన నాలెడ్జ్ కానీ మనం ఏదైతే గెయిన్ చేసుకుంటే అన్నింటిని ఉపయోగించి మనం చేసే పని ఏదైతే ఉందో అది రిస్క్ అవుతుంది. సో వీటిని ఉపయోగించి ఒక కొత్త దానాన్ని మనం చూపించగలిగినప్పుడు కానీ, లేదా కొత్త దాన్ని చూపించగలిగితే, లేదా కొత్త దాన్ని క్రియేట్ చేయగలిగితే అప్పుడు మనం క్రియేటివ్ గా తయారవుతాం. ఓకే, సో ఎంతమంది రెడీగా ఉన్నారు రిస్క్ తీసుకోవడానికి? రెడీనా సార్ అందరూ రిస్క్ తీసుకోవడానికి? యా, సూపర్ అండి. సో ఇంకా వెళ్దామండి. అసలు ఎక్కడ సార్ మనం ఎక్కడెక్కడ దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, ఎక్కడ వాడుకోవచ్చో చెప్పండి ఎవరైనా సరే కానీ ప్లీజ్ మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తానండి. ఎస్, రాజ్ కుమార్ సార్. ఎస్, జయకృష్ణ సార్ చెప్పండి సార్. ఇక్కడ అక్కడ లేదు సార్, ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించుకోవచ్చు సార్. ఏ నిమిషంలో పడితే ఆ నిమిషంలో, ఏ సెకండ్ లో పడితే ఆ సెకండ్. సూపర్ సార్, మీరు డైలాగ్ లాగే అసలు క్రియేటివ్ గా చెప్పారు. అసలు ఇక్కడ అక్కడ లేదు బాయ్, ఎక్కడైనా సరే యూజ్ చేసుకో క్రియేటివిటీని. సూపర్ సార్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా సార్ ఇంకా స్పెసిఫిక్ గా ఎవరైనా ఐడియా ఇవ్వగలరా? ఓకే, మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీరు ఎక్కడెక్కడ ఎలా ఉపయోగించాలనుకుంటారు ఒకసారి చెప్పండి. లతా మేడం వీడియో ఆన్ చేసుకుంటే మీరు మాట్లాడొచ్చు, లేదంటే పుష్ప మ్యామ్. ఎస్, లతా గారు చెప్పండి. సార్ ఎక్కడైనా మనము స్పీచ్ ఇచ్చేటప్పుడు సడన్ గా మర్చిపోతే అక్కడ ఏదైనా ఉన్నటువంటి థింగ్ ని తీసుకొని, వస్తువుని తీసుకొని దాంట్లో ఒక క్రియేటివిటీ తీసి చూపించడం, చెప్పడం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు ఏమైనా మర్చిపోతే అబ్సల్యూట్లీ అండి, ఇది చాలా బాగా ఉపయోగపడే టిప్. ఇది ఎప్పుడైనా సరే మన స్పీచ్ మర్చిపోతే అయితే ట్రాక్ తప్పిపోయి వేరే ట్రాక్ లోకి వెళ్ళిపోయి వేరే సబ్జెక్ట్ కు మనం కనెక్ట్ అయిపోకుండా ఆ బ్యాలెన్సింగ్ అనేది మనకి ప్రాక్టీస్ లోనికి రావాలి. కానీ అక్కడ ఉన్న వస్తువులను, అక్కడ ఉన్న మనుషులను, అక్కడ ఉన్న సిచ్యువేషన్ మనం ఉపయోగించుకొని మన సందర్భానికి, మన స్పీచ్ కి తగ్గట్టుగా దాన్ని డైవర్ట్ చేసి, కన్వర్ట్ చేసి దాన్ని ఇంక్లూడ్ చేయగలుగుతాము. సో అక్కడ కూడా క్రియేటివిటీ అనేది ఉపయోగించుకోవచ్చు. ఎస్ సార్, గోవర్ధన్ సార్. సార్ మనం ఐక్యమత్యంగా ఉన్న దానికి మనం ఎప్పుడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక కర్రను పెడితే ఇరగొట్టవచ్చు, అదే 10 కర్రలు పెడితే ఇరగొట్టలేము అని చెప్పి ఆ కర్రలు పెట్టి చూపించి మనకు ఐక్యత స్ట్రెంత్ అని చూపించడానికి ఉపయోగించు. సూపర్ సార్. సో ఈ మనకి చిన్నప్పుడు నాకు తెలిసి ఇటువంటి కథలు ఉండేవండి. ఇప్పుడు అటువంటి కథలు కూడా ఎక్కడ మోరల్ చెప్పట్లేదు అసలు ఎక్కడ కూడా. సో ఇటువంటి యాక్టివిటీస్ ని కూడా మనం ఇంక్లూడ్ చేసి మన ట్రైనింగ్ లో పిల్లల్ని ఇన్స్పైర్ చేయొచ్చు. ఒక టీమ్ ని మనం టీమ్ వైజ్ గా మనం మూవ్ చేయొచ్చు. ఎస్ సార్, మేడం శాంతకుమారి గారు. ఎస్ మేడం చెప్పండి. సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని అక్కడ ఉండే వాటిని ఉపయోగించుకుంటూ ఒక చిన్న ఎక్సర్సైజ్ లాగా వాళ్ళకి ఇస్తూ మనము క్రియేటివ్ గా వాళ్ళకు ఈజీగా మన మెథడ్ మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో వాళ్ళకి అది చెప్పొచ్చు సార్. 100%. దిస్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మై ట్రైనింగ్ సెషన్ టుడే. మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ ఉపయోగించుకొని అక్కడ యాజ్ ఇట్ ఈస్ గా తగ్గట్టుగా, ఆ సందర్భానికి తగ్గట్టుగా మన రిసోర్సెస్ ఉపయోగించుకుంటూ ఈ ట్రైనింగ్ ని అలా సాగతీయడమే. అందరికీ వినోదాత్మకంగా, ఆహ్లాదంగా ఉండేటట్లుగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయగలిగితే వీఆర్ సక్సెస్ఫుల్. సో చూద్దామండి, కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ మనం ఇప్పుడు. సో ఇప్పుడే చెప్పినట్టుగా మనం ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు అంటే ఒక్కసారి చూడండి. ఈ పిక్చర్ చూసారా? మీకు రైట్ సైడ్ కార్నర్ లో మొబైల్ అయితే కొంచెం చిన్నగా కనిపిస్తుందండి, మీరు దాన్ని జూమ్ చేయొచ్చు అనమాట. ఒక జూమ్ చేసి చూసుకోండి ఒకసారి. సో ఇది దేంతో తయారు చేశారండి వీటిని? బాలమణి మ్యామ్. కోకోనట్ షెల్స్ తో తయారు చేశారు. సూపర్ అండి, సూపర్. ఎస్, కొబ్బరి చెప్పలతో చేశారు. ఇదేండి ఇవి కూడా సార్ కొబ్బరి చిప్పలు. ఐస్ క్రీమ్ తీసుకున్నా. ఇదేండి ఇవి గోధుమలు సార్, గోధుమలు, బియ్యం గింజలు, తర్వాత ఇవి బాదం, జీడిపప్పు, పల్లి ఏంటంటే పల్లి పొట్టు. ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉండాలి.
అంతే సార్, అంతే ఎగ్జాక్ట్లీ. అందరూ సార్, మాట్లాడుతున్నారు. ఉదయ్ భాస్కర్ గారు, సార్ మా చూడండి పిక్స్ తోని మన ఐస్ క్రీమ్ పుల్లలతో గోవర్ధన్ సార్. చూపిస్తున్నారు ఐస్ క్రీమ్ పొలాలతో ఒక Bouquet. ఫ్లవర్ బొకే చూపించారు. సూపర్ సార్, సూపర్ సార్. ఓకే, సో ఇక్కడ నేను చూపించింది ఒకసారి చెప్పండి. ఇది ఇక్కడ ఈ పిక్చర్ ఏదైతే ఉందో అది మీకు తయారు చేసింది. పల్లితో సార్. పల్లి పల్లితో. ఉంటాయి కదా, పల్లీల పొట్టు ఉంటుంది, అది ఉంటుంది కదా సార్, డిప్ప అది. గ్రౌండ్నట్ షెల్స్ వేరుశనగ పలుకు శనక్కాయలు అంటాం మేము ఇక్కడైతే. సో శనక్కాయల యొక్క శనక్కాయలు వేరుశనగకాయలు. శనక్కాయలు, ఎస్ ఎస్. ఓకే, దాని ఇదేంటి? పొట్టుతో చేశారు. ఇది పల్లి సార్ ఇది. కొబ్బరి చిప్ప, కొబ్బరి అది కూడా చిప్ప కొబ్బరి వేస్తారు. చిప్ప అని సార్. కొబ్బరి చిప్పలే. ఇదేండి ఇది టూత్ పిక్స్ సార్. ఇది అట్ట ముక్కలు టూత్ పిక్స్ సార్. అది టూత్ పిక్స్. అట్ట ముక్కలు. కార్డ్బోర్డ్. కార్డ్బోర్డ్ టూత్ పిక్స్ ఓకే. కొబ్బరి చిప్ప. కొబ్బరి చిప్ప. ఇది కొబ్బరి చిప్ప. ఇది కొబ్బరికాయ సార్ కిందది. ఓకే ఓకే, సో మ్యూట్ యువర్ సెల్ఫ్. అయితే ఇప్పుడు నాకు ఒక్కసారి చెప్పండి, ఇన్ని రోజుల నుండి ఎన్ని కొబ్బరి చెప్పులు మీరు పడేసి ఉంటారు. ఎప్పుడైనా సరే కానీ ఈ కొబ్బరి చెప్పులను చూస్తే అరే నేను కూడా ఇటువంటి చేసి మా ఇంట్లో అందంగా దీన్ని తయారు చేసుకుని ఎవరికైనా ఆలోచన వచ్చిందా? ఎస్ మ్యామ్, పుష్ప మేడం వచ్చిందండి మీకు? ఏమైనా చేశారా? చేశాను సార్. నేను కొబ్బరి చిప్పలతోటి చేశాను. పాడైపోయిన ఒక చీపురుని ఒక హట్ లాగా చేశాను. తర్వాత కార్ లో యూజ్ చేసిన బ్యాక్ పూసలు ఉంటది, అవి తెగిపోతే డోర్ కర్టన్స్ చేశాను. ఇలా చాలా రకాలు చేశాను సార్. Wonderful. మొక్కల్లో విత్తనాలన్నీ ఉపయోగించి నెమలి బొమ్మలు, అంటే నెమలి కన్నులు కలర్ఫుల్ గా ఉంటాయి కదా సార్, ఓకే, ఓకే, ముళ్ళ ఓకే మ్యామ్. గోరింట విత్తనాలతో. ఈ కలెక్షన్ చాలా పెద్దది ఉంది. సో అది అవును సెషన్ పెద్ద ఉంటుంది నాకు తెలిసి. సో సచ్ ఏ వండర్ఫుల్ క్రియేటివ్ పర్సన్ యు ఆర్. హ్యాట్స్ ఆఫ్ టు యు మ్యామ్. థాంక్యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఆల్ థింగ్స్. చూసారు కదండి, కాదేది అనర్హం అన్నట్టుగా క్రియేటివ్ పర్సన్స్ ఎలా చూస్తారు అంటే, ఏ వస్తువును చూసినా సరే కానీ ఆ వస్తువు నుంచి ఇంకొక వస్తువుని, ఈవెన్ పాడైపోయిన వస్తువులతో సహా ఒక కొత్త రకాన్ని మనం చూపించడానికి వాళ్ళు చేసే ఆ ఆలోచన ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరిలోనూ ఉందండి. అయితే ఇది ఎక్కడ దాగి ఉంది అంటే ద రైట్ బ్రెయిన్. మన రైట్ బ్రెయిన్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రియేటివిటీ. క్రియేటివిటీకి రైట్ బ్రెయిన్ అనేది బాగా బాగా సహాయపడుతూ ఉంటుంది అనమాట. మనం పనిచేసే అన్ని వస్తువులు మనం చదివినా, గుర్తుపెట్టుకున్నా, లాజికల్ గా ఆలోచించినా ఇవన్నిటి చేసేది లెఫ్ట్ బ్రెయిన్ అండి. సో మన సగం లైఫ్ అంతా కూడా ఈ లెఫ్ట్ బ్రెయిన్ సగం పైగా మన డైలీ యాక్టివిటీస్ అన్ని కూడాను ఈ లెఫ్ట్ బ్రెయిన్ హ్యాండిల్ చేయడం వలన మనకి ఏంటంటే సర్లే ఇంకా అవసరం లేదులే, పెద్దగా ఏం పోలేదు కదా, అవసరం లేదు కాబట్టి ఈ రైట్ సైడ్ ఉన్న బ్రెయిన్ కి మనం అసలు పని చెప్పడం లేదు అనమాట. కాబట్టే అది పడుకుంటూనే ఉంటుంది. ఆ పడుకున్న బ్రెయిన్ ని ఎప్పుడైతే మనం లేపి మనకు కావాల్సిన విధంగా ఆలోచించు అనే దానికి ఒకటే ట్యాపింగ్ చేస్తూ ఉంటే అప్పుడు అది పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. మనకి తెలియకుండా ఎన్నో సొల్యూషన్స్ ని అది క్రియేట్ చేస్తూనే ఉంటుందండి. అంటే మనకు కనిపించే ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేసుకోవడానికి రైట్ బ్రెయిన్ యాక్టివేట్ చేస్తే చాలు. క్రియేటివ్ గా ఉన్న వస్తువులనే కాదు, ఉన్న రిసోర్సెస్ యూజ్ చేసుకుంటూ మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే కానీ జస్ట్ మీరు రిలాక్స్ అయ్యి ఒక్కసారి మీ రైట్ బ్రెయిన్ కి కనుక చిన్న పని చెప్పారు అంటే మీకు ఆటోమేటిక్ గా అది సొల్యూషన్ ని తీసుకొచ్చి ఇస్తుంది. సో ఎవరైతే ఈ రైట్ బ్రెయిన్ యాక్టివ్ గా ఉండే ఇటువంటి మన పుష్పలత మేడం లాంటి వాళ్ళు కానీ, జయకృష్ణ సార్ లాంటి వాళ్ళు కానీ, లేదంటే గోవర్ధన్ సార్ మిసెస్ మేడం లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరికీ ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి పెద్ద ప్రాబ్లమ్స్ లా కనిపించండి. కావాలంటే మీరు వాళ్ళని అడగండి ఒకసారి. వాళ్ళు ఏ ప్రాబ్లం వచ్చినా సరే కానీ వెంటనే మిగతా వాళ్ళ భయపడిపోయి హడావడి పడిపోయి వెంటనే ఏదో చేసేయాలి, ఇంకో తప్పు చేసి దానికి కవర్ చేసుకోవడం, ఇంకో తప్పు చేయడం, ఇటువంటి అస్సలు చేయరండి వాళ్ళు. చాలా కూల్ గా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి ఎన్ని రకాలుగా మనం ఆద్యం పోస్తే దాన్ని ఇంకా బెస్ట్ సొల్యూషన్ గా తీసుకెళ్ళగలుగుతామో వాటి అన్నిటికీ తగిన ఆన్సర్స్ అన్ని ఈ క్రియేటివ్ పర్సన్స్ దగ్గర ఉంటాయి. సో ఇది నేర్చుకోగలిగినటువంటి ఒక సింపుల్ విద్య. ప్రతి ఒక్కరు రైట్ బ్రెయిన్ అంటే లేకుండా లేదు కదండి, మనందరికీ కూడాను ప్రతి ఒక్కరికి ఉంది. కాకపోతే చిన్నప్పుడే మన అమ్మ నాన్నలో, మన టీచర్స్, మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఏం చేస్తారంటే దాన్ని ఫసక్ చంపేస్తారండి. ఒక పిల్లవాడు కొత్త బొమ్మను తీసుకుని రావంగానే వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకుని వచ్చి కొద్దిసేపు ఆడుకుంటాడు. తర్వాత ఒక మూలకు వెళ్ళిన తర్వాత ఆడుకుంటాడు, డాడీ వదిలేస్తారు. సడన్ గా ఏం చేశారంటే వాడు గోడకేసి కొట్టాడు, ఇరిగిన తర్వాత ఇలా ఇప్పి చూస్తున్నాడు అనమాట. చిన్నదే పగిలింది అయినా కానీ పౌరులు లోపల నుంచి దాంట్లో ఏముందా అని చూస్తున్నాడు అనమాట. వెంటనే వాళ్ళ నాన్న కుర్చీలోంచి లేచి వచ్చి వాడు పడాలని ఒక్కటి పీకి, నిన్నే కదరా కొన్నాను బొమ్మ, ఆల్రెడీ విరగొట్టేవాదని మళ్ళీ దాన్ని పీకి వస్తున్నావు ఏంటి అని, లోపల ఏముందో చూస్తున్నాను నాన్న అనగానే మళ్ళీ పిచ్చి పిచ్చి వేసలేదు, అందుకే నీకు ఇంకేం కొనట్లేదు అనగానే వాళ్ళు ఉన్న బ్రెయిన్ ఏం చేస్తుంటే ఓకే ఓకే మా నాన్న చెప్పారు, నాకు ఈ రోజు నుంచి నేను ఏది ఎలా ఉందో అలాగే చూడాలన్నమాట. దాని గురించి నేను ఎక్కువ ఆలోచించకూడదు, దాని లోపల ఏముందని అస్సలు ఆలోచించకూడదు. ఓకే అక్కడతో ఒక ఫసక్. ఒకసారి ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తాము, బయటకు వెళ్ళిన తర్వాత సైకిల్ చైన్ ఊడిపోయిందండి. సైకిల్ చైన్ ఊడిపోయిన తర్వాత అందరూ రెగ్యులర్ గా పుల్ల పెట్టో వేరే పెట్టో ఏదో చేశారు. కానీ వీడు మాత్రం చాలా వెరైటీగా సైకిల్ తిప్పో పడుకోబెట్టి ఏదో చేయబోతుంటే ఫ్రెండ్స్ అందరూ నవ్వారు అనమాట వీడిని చూసి. అంతే, ఓకే నేను అందరిలాగే ఉండాలి, వేరేలా ఆలోచించకూడదు, వేరేలా ఆలోచిస్తే నవ్వులు పాలు అవుతాం అనమాట. ఓకే ఓకే సో ఎలా చేయాలో చెప్పండి అని చెప్పి వాడి ఆలోచన వదిలేసి ఎవరో ఒకరు ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు.
టీచర్స్ కూడా చాలా మంది టీచర్స్ అండి రెగ్యులర్ గా వాళ్ళకున్న ప్రెజర్స్ కావచ్చు, వాళ్ళకున్న యాక్టివిటీస్ కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు, డిఫరెంట్ గా ఆలోచించే పిల్లల్ని వాళ్ళు ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లో ఈ రోజు ఎడ్యుకేషన్ అయితే అస్సలు లేదు. వాళ్ళకి ఇచ్చిన సిలబస్ కంప్లీట్ చేయాలి, వాళ్ళకి ఇచ్చిన సిలబస్ బట్టే మార్కులు రావాలి, వాళ్ళకి ఇచ్చిన సిలబస్ బట్టే వాళ్ళు కంప్లీట్ చేయాలి తప్పితే, అంటే పిల్లలు కూడా వీళ్ళు మాత్రమే టీచర్స్ కంప్లీట్ చేయడమే కాదు, పిల్లలు కూడా అదే రకంగా ఫాలో అవ్వాలి తప్పితే వాళ్ళ సృజనాత్మకతకి కానీ వాళ్ళ ఆలోచనలకు కానీ ఎటువంటి అవకాశం ఇక్కడ లేదు. దిస్ ఈస్ ద కాంపిటేటివ్ వరల్డ్ వాట్ వీఆర్ ఫేసింగ్ రైట్ నౌ. సో ఇలా ఉన్న తర్వాత ఎక్కడ సార్ క్రియేటివిటీ అనేది మనలో బయటకు వస్తుంది? సో ఇలా ఎప్పుడైతే మనం చంపేస్తామో అప్పటి నుంచి మనలో ఉన్న రైట్ బ్రెయిన్ యాక్టివిటీస్ అన్ని కూడా ఒకటి ఆగిపోతూ ఉంటాయండి. దేనికంటే ఈ లెఫ్ట్ బ్రెయిన్ ఏదైతే కొత్తగా నేర్చుకుంటుందో వాటి ద్వారా వచ్చే అంశాలన్నింటినీ కూడా అది ఫాలో అవుతూ డైలీ లైఫ్ అయితే రొటీన్ గా సాగిపోతుంది కదా, మనం ఏం పెద్దగా ఆలోచించక్కర్లేని చెప్పి అక్కడతో ఆగిపోతారు. ఇన్స్పైర్ చేసే మనలాంటి ఇంపాక్ట్ ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో, ద ఓన్లీ మోటివ్ టు ఇన్స్పైర్ ద పీపుల్, వీఆర్ నాట్ మోటివేటింగ్ దెమ్, వీఆర్ ఇన్స్పైరింగ్ దెమ్. మనం చెప్పే ఎగ్జాంపుల్స్ వాళ్ళలో ఒక స్ఫూర్తిని కలిగిస్తాయి. ఆ స్ఫూర్తి వాళ్ళ మధ్యలో రగిలేటట్లుగా ఉండాలన్నమాట. నేను కూడా ఒక పని చేసేలే, గొప్పగా పని చేసి చూపించాలని చెప్పి ఆ విధంగా తయారు చేయగలం మనం. సో అంత హ్యాపీగా వాళ్ళని ఆ ట్రైనింగ్ పీరియడ్ లో మనం మూవ్ చేయగలిగితే అప్పుడు రెగ్యులర్ గా జరిగే క్లాసెస్ కి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి మీరు తేడా చూపించినట్టు. లేదు అంటే ఒక పీపీటీ పట్టుకుని వెళ్ళి ఆ పాయింట్స్ చదివేసి అక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని చేయండి అని చెప్తే ఎవ్వరు చేయరండి. ఏ మార్పు రాదు. మార్పు రావాలి అంటే ఆ స్ఫూర్తిని మీరు రగిలించగలగాలి. ఓకే, సో దానికోసం అసలు మనం క్రియేటివ్ బ్రెయిన్ ని మళ్ళీ ట్యాప్ చేయడానికి మన చిన్నప్పుడు ఎప్పుడో మనం వదిలేసిన క్రియేటివిటీని, ఒక మబ్బులను చూసినప్పుడు మనం ఎలా అనిపిస్తుంది, రోజు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ద ఫస్ట్ పాయింట్, అసలు దీన్ని ఎలా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే మన ట్యాప్ ఆన్ ద రైట్ బ్రెయిన్ అంటే ఇప్పుడు ఎవరు కొట్టుకోకర్లేదు మనకేమి కూడాను. సో దిస్ ఇస్ ద వే హౌ వీఆర్ ఫేసింగ్. చూడండి ఒకసారి, లెఫ్ట్ బ్రెయిన్ లో అనలైటిక్స్ ఉంటాయి, కంట్రోల్ ఉంటుంది, సైన్స్ మనం చదివే విధానం ఉంటుంది. కానీ రైట్ బ్రెయిన్ లో చూడండి ఒకసారి, ప్యాషన్, క్రియేటివిటీ, లెర్నింగ్, పీస్, ఫ్రీడమ్, అంటే ఇవన్నీ ఎమోషన్స్ సంబంధించిన వాటి అన్నిటిని కూడా రైట్ బ్రెయిన్ అనేది బాగా బ్యాలెన్స్ చేస్తుంటుందండి. ఓకే, అండ్ ఇప్పుడు దాంట్లో ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. ద ఫస్ట్ థింగ్, మ్యూజిక్ సార్. మ్యూజిక్ వింటేనా? అవునా, నిజంగానా? నిజంగా చెప్తున్నానండి, మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ని కూడా ఒక వైబ్రేషన్ కి తీసుకుని వెళ్ళి అట్మోస్ట్ స్టేజ్ లోనికి నిలబెట్టగలిగే కెపాసిటీ ఎవరికైనా ఉంది అంటే ఆ మ్యూజిక్ కి ఉంది. అయితే ఆ మ్యూజిక్ వినడం మాత్రమే కాదు, మీరు కూడా దాంతో పాటు అలైన్ అయితే, ఎప్పుడైతే ఓంకారం చేసేటప్పుడు వింటే ఓంకారం వల్ల ఏ ఉపయోగం ఉండదండి. ఆ ఓంకారాన్ని మనం చేసేటప్పుడు నాభి దగ్గర నుంచి ఆ గాలిని మనం పాస్ ఆన్ చేస్తూ ఉంటే మన వెన్నుపూస ద్వారా కనెక్ట్ అయినటువంటి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ విల్ వైబ్రేట్. వైబ్రేషన్స్ వస్తాయి. ఆమె ఇందాక మీరు నా ప్రొఫైల్ చూశారు కదా, ఆమె ఫార్మసీ స్టూడెంట్, మెడికల్ స్టూడెంట్ అండి. నేను జబ్బులు ఓన్లీ మెడిసిన్స్ తో మాత్రమే కాదండి, చాలా రకాల మానసికంగా కూడా తగ్గించగలిగే కెపాసిటీ ఉంది కాబట్టి నేను సైకాలజీ కూడా చేశాను. ఆ తర్వాత ట్రైనింగ్స్ లోకి ఎందుకు వచ్చానంటే, అంటే జబ్బులు తగ్గించడానికి మందులు మాత్రమే కాకుండా వేరే కూడా పనిచేసిన వాటి గురించి కూడా తెలుసుకుంటే కదా నేను ఏమైనా ఒక కంప్లీట్ మార్పుని తీసుకొని రాగలని చెప్పి నేను దీనిలోకి వచ్చానండి మళ్ళీ. సో ఆ రకంగా నాకు బేజార్ గురువు గారికి మరొక్కసారి నా హృదయపూర్వక పాదాభివందనలు తెలుపుతూ, సో మ్యూజిక్ అనేది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే, మీరు నడిచి వెళ్ళినా, సెషన్కి వెళ్తున్నా, ఇంట్లో ఉన్నా, ఏం చేసినా సరేగానండి. ఓకే, మీరు హ్యాపీగా దాంతో పాటు మీరు అలైన్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు మీరు ఒక స్వాతంత్ర ఉద్యమం గురించి మీరు సెషన్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు మీకు అటువంటి థాట్ ప్రాసెస్ కానీ అటువంటి వాక్ పటిమ, మీరు పదాలను వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మీ మదిలో నుంచి, మీ ఆలోచన నుంచి వచ్చే పదాలు ఎక్కడ గ్యాప్ లేకుండా, ప్రతి పదాన్ని కూడా ఉచ్చారణలో కూడా ఎటువంటి తప్పిదాలు లేకుండా మీరు పలకగలగాలి అంటే దానికి సంబంధించినటువంటి ఆ కూల్, మీకు ఏదైతే ప్లెజెంట్ గా అనిపిస్తుందో, మీకు ప్లెజెంట్ గా అనిపించే మ్యూజిక్ ఏదైతే ఉందో అటువంటి మ్యూజిక్ ని వింటూ వెళ్ళాలి. హ్యాపీగా ఉంచడానికి స్టూడెంట్స్కి వెళ్తున్నప్పుడు మనం సాడ్ సాంగ్స్, హార్ట్ బ్రోకెన్ సాంగ్స్, పోయే లవ్వే పోయే మనం వెళ్ళాం అనుకోండి, మన మైండ్ లో మనకు తెలియకుండా మన సబ్ కాన్షియస్ లో అది రొటేట్ అవుతూ ఉంటుందండి, మనకు తెలియదు విషయం. ఆడికి వెళ్ళిన తర్వాత కూడా మన సెషన్ కూడా పోయే అయిపోద్ది మనం వెళ్ళిన తర్వాత. అలా కాకుండా మీకు ప్లెజెంట్ గా ఉండాలి. సూపర్ మ్యూజిక్, సూపర్, మనసు ప్రశాంతంగా ఉంది, వాహ్ ఏం లిరిక్స్ ఉన్నాయి అనిపించే ఏ పాట అయినా సరే కానీ మీరు వింటూ వెళ్తే మీకు వచ్చే పదాలు అద్భుతంగా వస్తాయండి. ఏమండి మీరు చెప్తున్న పదాలన్నీ కూడా మీకు తెలియనివా? కానీ మిమ్మల్ని ఇదే టాపిక్ మీద మాట్లాడమనేటప్పుడు మీరు ఒకలా మాట్లాడతారు, నేను ఒకలా మాట్లాడతాను, గోవర్ధన్ రెడ్డి గారు ఒకలా మాట్లాడతారు, జయకృష్ణ గారు ఒకలా మాట్లాడతారు. ఇలా టాపిక్ సేమ్ అయినప్పటికీ పదాల కలయిక, పదాల వాడుక ఎందుకు మారుతూ ఉంటుందంటే మనలో ఉన్న థాట్ ప్యాటర్న్ బట్టి. సో ఆ థాట్ ప్యాటర్న్ ఒక ఎలిమెంట్ లో తీసుకుని రావాలంటే మ్యూజిక్ విల్ ట్యాప్ అవర్ రైట్ బ్రెయిన్. దాన్ని బట్టి ఎంజాయ్మెంట్ అనేది మనకు చేయాలనిపిస్తుంటుంది. ఆ ఎంజాయ్ చేసేటప్పుడు హ్యాపీగా మనం ఈ వండర్ఫుల్ గా మనం లీడ్ చేసుకుంటూ రావచ్చు క్రియేటివిటీని. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈజ్ స్పెండ్ విత్ చిల్డ్రన్. ఉంటున్నాను సార్, మా పిల్లలతో మేము చూసిందే సార్, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, ఇప్పుడు ఇంకా ఏంటి సార్ మా చిన్నపిల్లల్ని, మేము చాలా క్రియేటివ్ సార్ అనుకుంటున్నారేమో. నేను చెప్పేది అలా కాదండి. ఎవరైతే ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని 5-6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని మనం ఎప్పుడైతే గ్యాదర్ చేసుకుంటూ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళ ప్రపంచాన్ని చూసే విధానం చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
మీరు చెప్పేయకండి. అది అలా ఉంటుంది చూడు, ఇప్పుడు వస్తుంది కదా, కార్ వస్తుందా, కార్ చూడు రైట్ సైడ్ ఉంటుంది చూడు దానికి, అది మనం చెప్పకూడదండి. మనం అడగాలి వాళ్ళని. నీకేమనిపిస్తుంది? చెట్టు చూపిస్తే నీకేమనిపిస్తుంది? ఆ చెట్టు దగ్గర కింద మట్టిలా ఉంది కదా, అది ఏంటో తెలుసా నీకు? అది ఇలా అడిగితే వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచనలో ఉన్నటువంటి కొత్తదాన్ని మనం చూడగలుగుతాం. షేప్స్ కానీ వాటిని మనం చూడాలి. బట్ వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పే ప్రతి పదాన్ని మనం ఓకే చెప్తూ ఉంటే వాళ్ళ సుజాత్మక మనకు కూడా వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో స్పెండ్ టైం విత్ యువర్ చిల్డ్రన్. మీ చిల్డ్రన్ అంటే ఎవరికైనా సరే పిల్లలతో అటువంటి టైం గడిపినప్పుడు మనం కూడా చిన్నపిల్లల మన ఏజ్ తగ్గిపోతుంది, మన బిహేవియర్ ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది. సో ఇలా మనం ఎంజాయ్ చేయొచ్చు టైం కూడా. ఓకే, అండ్ వాచ్ ద పీపుల్. ఎస్, నేను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూస్తూనే ఉంటానంటే, నేను అసలు యాక్సిడెంట్స్ కూడా ఏం చేయండి సార్, హ్యాపీగా నడుచుకుని వెళ్ళమన్నా బండి మీద వెళ్ళమన్నా ఎలా అయితే నేను బాగానే గమనించుకుంటూ వెళ్తాను. నేను చెప్పేది వాచ్ ద పీపుల్ కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి రూల్స్ గురించి చెప్పట్లేదు నేను. మీ చుట్టూ ఉండే మనుషులు ఎప్పుడైనా సరే అరుచుకుంటున్నా, నవ్వుకుంటున్నా, హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నా, అటువంటిప్పుడు వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. వాళ్ళు దేనికి ఎలా రెస్పాండ్ అవుతున్నారని మీకు అర్థమవుతుంటుంది. యాజ్ ఏ ట్రైనర్ గా డెఫినెట్ గా ఉండవలసిన క్వాలిటీ ఏంటంటే ఎదుటి మనుషుల్ని అర్థం చేసుకోవడం. మీరు ప్రిపేర్ అయ్యే ఏ ట్రైనింగ్ సెషన్ అయినా సరే కానీ ఎవరికైనా అర్థమయ్యేలా చెప్పగలగాలి అంటే మీరు ముందు ఎదుటి మనుషుల యొక్క డిఫరెంట్ మనస్తత్వాలు ఉంటాయి. ఒకే తల్లి కడుపున పుట్టిన బిడ్డల యొక్క మనస్తత్వాలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. కవల పిల్లల యొక్క మనస్తత్వాలు కూడా డిఫరెంట్ గానే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, కీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళ బిహేవియర్ ని, వాళ్ళ యొక్క ఆలోచన విధానం మనం అబ్జర్వ్ చేస్తుంటే వండర్ఫుల్ క్రియేటివిటీ అనేది మనలో స్టార్ట్ అవుతుంది. ప్రపంచాన్ని చూసే విధానం మారిపోతుంది. ఎస్, అండ్ రీడ్ ఏ బుక్. ఎంతమంది చదువుతుంటారండి బుక్స్ ఇక్కడ? సార్ నేను చెప్పేది సండే మ్యాగజైన్స్ గురించి, స్వాతి మ్యాగజైన్స్ గురించి, ఇటువంటి వారి గురించి కాదండి నేను చెప్పేది. బుక్స్, స్కూల్ బుక్స్, కాలేజ్ బుక్స్, ఫ్యాకల్టీ అయితే అటువంటి బుక్స్ గురించి చెప్తారేమో. నేను ఆ బుక్స్ గురించి చెప్పట్లేదండి. ఎస్, మనకి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ లేదా కథల పుస్తకాలు, ఫిక్షన్ బుక్స్ ఏవైనా కావచ్చండి. అదర్ దాన్ డైలీ చూసే సబ్జెక్ట్స్ కాకుండా మనం మిగతా వాటిని ఏవైతే మనం చూస్తూ ఉంటామో అటువంటి వాటిని చదువుతూ ఉండాలి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యాజ్ ఏ రీడర్ గా ఒక యాంగిల్లో మనం ఆ పుస్తకాన్ని చూడాలి. అంటే ఈ పుస్తకంలో నాకు ఉపయోగపడే అంశాలు ఏంటి, ఈ పుస్తకం నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశంలో ఒక కోణాన్ని మనం చూస్తూ ఉంటే, ఇంకో కోణం ఏంటో తెలుసా అండి, రచయిత ఈ పుస్తకాన్ని ఎందుకు రాశారు, ఏ పాయింట్ బేస్ తో రాశారు, అసలు ఆయనకి ఎందుకు రాయాలనిపించింది అన్న కోణంలో కనుక మనకి ఆ పుస్తకాన్ని చదివితే మనకు వేరేలా అర్థమవుతుంది. అండ్ ఇంకొక మూడో పాయింట్ ఉందండి. ఇది మనం ఒక్కరి కోసం రాసిన పుస్తకం కాదు కదా, కొన్ని లక్షల మంది ఈ అమ్ముడుపోయిన కాపీలు ఎవరెవరైతే కొని చదువుతూ ఉన్నారో అటువంటి ఆ లక్షల మందికి కూడాను ఈ బుక్ ఉపయోగపడే అంతగా ఈ రచయిత ఏ విధంగా రాయగలిగారు. ఇప్పుడు చూడండి మనకు బుక్ ఎంత అద్భుతంగా అర్థమవుతుంది తెలుసా అండి. ఒకే బుక్ ని మనమైనా సరే కానీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ చదివితే ఆ బుక్ వేరేలా అర్థమవుతుంది మనకి. ఎందుకంటే అప్పటి వరకు మనకు ఉన్నటువంటి ఆ రెస్పాన్సిబిలిటీస్, ఆ ఎక్స్పీరియన్సెస్, ఆ క్యాపబిలిటీస్ ఇవన్నిటిని బేస్ చేసుకుని ఒకసారి ఒకలా ఉంటే రెండోసారి మనం ఆ బుక్ ని మళ్ళీ ఇంకోసారి చదివితే అది ఇంకోలా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది ఇంకా. సో ఒక్కసారి ఈ 3 యాంగిల్స్ లో కూడా చదివి చూడండి, మన క్రియేటివిటీ అనేది చాలా యాంగిల్స్ లో మారుతూ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఈస్ టేక్ ఏ వాక్. నడుస్తుంటాను సార్, నేను బండి వరకు నడుచుకుని వెళ్తానండి. మా ఇంట్లో పాల ప్యాకెట్ తెమ్మాలంటే ఎప్పుడు ఇంట్లో బండి వేసుకుని వెళ్ళాను సార్. నేను డైరెక్ట్ గా నేను వెళ్ళి బండి వరకు వెళ్ళి బండి మీద నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా షాప్ లోకి వెళ్ళి తీసుకుని వస్తాను సార్. సూపర్ అండి. అసలు మనకు అసలు టైం లేదు కదా, మరి తప్పదు, టైం వేస్ట్ అయిపోతుంది 5 నిమిషాలు నడిస్తే. తప్పు లేదండి, మీకు నిజంగా అంత టైం లేని పరిస్థితుల్లో అస్తమే అలా చేయకండి. కానీ ఈవెన్ మీకు కూర్చునే సమయం ఉన్నా సరే కానీ ఒక్కసారి మీ ఇంటి పరిసరాల్లో అలా తిరుగుతూ ఉంటే మీరు రోజు చూసే మొక్కలైనా సరే మీకు కొత్తగా కనిపిస్తాయి. మీకు రోజు చూసే రోడ్ అయినా కొత్తగా కనిపిస్తుంది. మీ ఇంటి పక్కనే ఒక కొత్త మొక్క, ఒక చెట్టులా మారిన ఒక కొత్త విధానాన్ని కూడా మీరు చూడగలుగుతారు. సో టేక్ ఏ వాక్. ఒక్కసారి అలా నడిచి చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ కీప్ ఏ జర్నల్. ఖచ్చితంగా అండి ప్రతి ఒక్కరు కూడా ఒక జర్నల్ మెయింటైన్ చేయాలండి. ఎస్, ఇటువంటి బుక్స్ ఉంటాయి కదా, ఇది జర్నల్ అంటాం అనమాట. దీన్ని ఏం చేస్తామంటే ఇలా మనకి ఏవేవైతే ఉంటాయో మన లైఫ్ లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ ని మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే కానీ ఎక్కడికి వెళ్ళినా సరే కానీ మన పాకెట్ లో ఉంటే కొన్ని హ్యాపీ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, కొన్ని తమాషాగా జరుగుతూ ఉంటాయి, కొన్ని ఒక్కొక్క. ఎస్ సార్, సూపర్ సార్, జయకృష్ణ సార్, వండర్ఫుల్ సార్ మీరు. సో అలా ఎవరైతే మెయింటైన్ చేస్తారో దాన్ని చిన్న అక్షరాలతో మీరు రాసుకోండి. దాని మీద ఆ ఇన్సిడెంట్ ని రాసుకోండి, క్లియర్ గా మీకు అర్థమైనట్లుగా రాసుకోండి. బుక్స్ అయిపోతే నేను అస్సలు బాధపడతాను, నో ప్రాబ్లం అట్ ఆల్. మీకు ఎన్ని ఉంటే అంత లైఫ్ ఎక్స్పీరియన్స్ మీతో పాటు ఉన్నట్టే మీరు ప్రతి ట్రైనింగ్ లో కూడా మీకు దాన్ని తగ్గట్టుగా ఎప్పుడైనా ఆ బుక్ రెఫర్ చేస్తే దానికి తగ్గట్టుగా ఎగ్జాంపుల్స్, లైవ్ ఎగ్జాంపుల్స్, మీ జీవితంలో జరిగిన ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు వాళ్ళు కనెక్ట్ అయ్యే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. మనం క్రియేట్ చేసి చెప్పేదానికంటే కూడా మనకు కనెక్ట్ అయ్యే విధానం ఎప్పుడు మనకి యాప్ట్ గా ఉంటుందంటే మన లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్కి. ఎందుకంటే మన హావభావాలు, మన మాట అన్ని కూడా దానికి అలైన్ అయ్యి ఒక పూర్తి లైఫ్ తో కూడిన మాటలు, ప్రాణంతో వచ్చేటటువంటి మాటలు బయటకు వస్తాయి అన్నమాట.
సో ఆ లైఫ్ జర్నల్ ని మనం మెయింటైన్ చేస్తూ ఉంటే మన హాస్యాన్ని పండించవచ్చు, ఎమోషన్స్ ని అంటే ఎమోషనల్ గా వాళ్ళని తీసుకెళ్ళాలి, సిచ్యువేషన్ లో ఎమోషనల్ గా తీసుకెళ్ళవచ్చు. ఎగ్జాంపుల్స్ చెప్పడానికి కొలలుగా ఎగ్జాంపుల్స్ మన దగ్గర ఉంటాయి. సో కీప్ ఎ జర్నల్ అండ్ ఎక్సర్సైజెస్. ఎక్కడ సార్ టైం ఉంటుంది మనకి? పొద్దున్నే డిజైన్ అటాక్ అంటారు, డిజైన్ అటాక్ అయిన తర్వాత ఏమో మళ్ళీ ఆఫీస్ అంటాము, ఆఫీస్ వచ్చిన తర్వాత ఏమో అసైన్మెంట్స్ అంటారు, అసైన్మెంట్స్ తో పాటు సెషన్ అంటారు. ఇంకా ఎక్కడ సార్ ఇంపాక్ట్ లో గాలి పీల్చుకోవడానికి టైం లేదు సార్. అసలు ఇంక ఇవన్నీ అంటే మా వల్ల కావట్లేదు సార్. అస్సలు కాదండి. ఎంతవరకు తెలుసండి, మన బాడీ నిజంగా దానికి ఇది నాకు అవసరం అని రిసీవ్ చేసుకున్నంత వరకు. ఎప్పుడైతే వన్స్ రిసీవ్ చేసుకుంటుందో ఇవన్నీ కూడా ఏమండి మేము టైం కేటాయించట్లేదు. ఇప్పుడు మేము హ్యాపీగా టైం కేటాయిస్తున్నాం కదా, హ్యాపీగా ఇస్తున్నాం అండి. మమ్మల్ని ఎవరు బలవంతంగా గురువు గారు నువ్వు నేర్చుకున్నావు కదా, నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు చెప్పు అని మాకు ఎవరికి రిస్ట్రిక్షన్స్ లేవండి. ఇక్కడ మేము హ్యాపీగా చేస్తున్నాం, మేము నేర్చుకునేది పంచిపెడుతున్నాం. ఇది ఇంకొకటి ఎవరికి పాసిబిలిటీ ఉంటుందంటే ఇక్కడ ఉన్న ప్రస్తుతానికి ఎంతమంది ఉన్నామండి మనం? 56 మందిలో నాకు తెలిసినంత వరకు శ్యామ్ సార్ లాగో, నాలాగో, లేకపోతే ఇంకొకరిలాగో, సతీష్ సార్ లాగో ఎవరిలాగైనా సరే మీరు ట్రావెల్ చేయాలి ఇంపాక్ట్ తో అయితే మాత్రం, ఎవరైతే అసైన్మెంట్స్ కంప్లీట్ చేస్తారో, ఎవరైతే ఫీడ్బ్యాక్స్ ఇస్తారో, నేను 100% గ్యారంటీ ఇస్తున్నానండి. మీరు ఇప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు చెక్ చేసుకుంటే కావాలంటే వాళ్ళ బ్యాచ్ జరిగేటప్పుడు దే డిడ్ ద బెస్ట్. అబ్సల్యూట్ గా శ్యామ్ సార్ చూసుకోవచ్చు. మీరు అసైన్మెంట్స్ కంప్లీట్ చేసే చెక్ చేసుకుంటే కావాలంటే ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు ట్రావెల్ చేస్తారండి 100%. ఇది సో ఎక్సర్సైజెస్ అంటే ఇటువంటి ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం మార్నింగ్ లేచిన తర్వాత యోగా కానీ, చిన్న డాన్స్ అండి. మీ ఇంట్లో పిల్లలు తీసుకుని వచ్చి లేదా మీ స్పౌస్ తో మీరు ఒక 2 minutes 4 minutes ఒక డాన్స్ చేశారనుకోండి, ఎంత హ్యాపీ హార్మోన్స్ ఎంత బాగా రిలీజ్ అవుతాయంటే మనలో ఉన్నటువంటి రుగ్మతలను కలిగించేటువంటి అనేకమైన బ్యాడ్ హార్మోన్స్ అన్ని కూడా పోతాయండి. మనం ఏం పెద్ద డాన్సర్లు అయిపోకర్లేదు దానికోసం. జస్ట్ మూమెంట్స్ చాలండి, జస్ట్ మూమెంట్స్. మన మధ్య హార్మోని, మన మధ్య బాండింగ్, పిల్లలతో మనం క్లోజ్ అయిన ఒక బాండింగ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో ఎక్సర్సైజెస్ విల్ మేక్ పర్ఫెక్ట్ లైఫ్ అన్నమాట మనకి ఇంకా. ఓకే. అండ్ ట్రావెలింగ్. సో ట్రావెలింగ్ అంటే అసలు ఇప్పటికిప్పుడు ఏం బయలుదేరక్కర్లేదండి. అప్పుడప్పుడైనా సరే ఫ్యామిలీతో ఒక 10 రోజులు, వారం రోజులు అట్లీస్ట్ మనకు తెలియని ఒక స్టేట్కి కానీ అలా వెళ్ళి రావడం వలన అక్కడ కల్చర్ ఎలా ఉంది, అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఈ ఎన్విరాన్మెంటల్ అంటే జియోగ్రాఫికల్ షిఫ్ట్ అయితే ఎప్పుడైతే మనకి చూపిస్తామో అప్పుడు మనకి ఆ ఎఫెక్ట్ అనేది మన బ్రెయిన్ మీద చాలా పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందండి. ఆటోమేటిక్ గా మనం కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. సావధానంగా ఆలోచించడం మొదలు పెడతాం. ప్రతి వ్యక్తిని కూడా ఒక మనిషిలా చూడటం మొదలు పెడతాం. సో ట్రావెలింగ్ అనేది అంత ఉపయోగపడుతుంది. సో క్రియేటివిటీకి ట్రావెలింగ్ కూడా చాలా దోహదపడుతుందండి. అండ్ టేక్ ఏ బ్రేక్. అబ్సల్యూట్ గా అండి. రోజు చేసే పనే సార్. స్కూల్స్కి వెళ్ళి వస్తాము టీచర్స్ గా, ఆఫీస్కి వెళ్ళి వస్తాము ఎంప్లాయీస్ గా, బిజినెస్ చూసుకుని వస్తాము బిజినెస్ మెన్ లా. ఎక్కడ సార్ మనకు టైం స్పెండ్ చేసేది ఇంకెక్కడ సార్ అసలు ఉందో వేరేగా? టేక్ ఏ బ్రేక్. సడన్ గా మీకు ఏమనిపిస్తుందో తెలియదు, ఏదో ఒక రోజు సడన్ గా ఒక లీవ్ పెట్టో ఒక ఏదో ప్లాన్ చేసి మీ అవసరం లేకపోయినా అక్కడ పని అంతా అవుతుంది అనుకుంటే యూ కెన్ టేక్ ఎ బ్రేక్. సార్ వాయిస్ బాగానే వస్తుంది సార్? సార్ వాయిస్ బాగానే వస్తుందండి. బ్రేక్ అవుతుందా? ఇప్పుడు ఇంటర్నెట్ గురించి నాకు చిన్న మెసేజ్ వచ్చింది. ఓకే. సో కంపల్సరీగా నేను వీడియో ఆన్ చేసుకోవాలి కాబట్టి ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే. మొబైల్స్ కి వైఫై ఆఫ్ చేస్తాను. 1 minute అండి. జస్ట్ ఇప్పుడు అయ్యింది సార్. ఎస్. సో టేక్ ఎ బ్రేక్. ఇటువంటి బ్రేక్ తీసుకోవడం వలన మన జీవితంలో మంచి ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అవుతుందండి. అండ్ టాక్ టు యువర్ ఫ్రెండ్. ఏం సార్ రోజు ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాం కదా. నేను చెప్పే ఫ్రెండ్ ఎవరు అంటే ఎప్పుడో మన 10th క్లాస్ అప్పుడు, 5th క్లాస్ అప్పుడు ఎక్కడో ఒక దగ్గర మన స్కూల్ బ్రేక్ చేసుకుని వెళ్ళిపోయిన దూరంగా వెళ్ళిపోయి మనకు కనబడకుండా ఎప్పుడో ఒక్కసారి మన టచ్ అయిన ఫ్రెండ్స్ ఉంటారు కదా. అటువంటి ఫ్రెండ్ తో ఒక 10 minutes మాట్లాడి చూడండి. చిన్నపిల్లలు అవడమే కాదు, ఒక కొత్తగా మళ్ళీ మన ఆలోచన స్థాయి ఎలా జరుగుతుందంటే అప్పుడు నేను ఎలా కష్టపడ్డాను, ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను, ఇప్పుడు ఎందుకు ఎంత స్ట్రగుల్ అయిపోతున్నాను, అప్పుడే అలాంటి ఫేస్ చేశాను కదా, నాకు చిన్నప్పుడు ఎప్పుడో ఫేస్ చేశాను అటువంటివి, ఇప్పుడు నేను ఎందుకు ధైర్యంగా ఎదుర్కోలేను, అటువంటి థాట్ ప్రాసెస్ మనకు స్టార్ట్ అవుతుందండి. సో టాక్ టు యువర్ ఫ్రెండ్. మన ఫ్రెండ్స్ తో మాట్లాడడం వల్ల, చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో మాట్లాడడం వల్ల ఒక కొత్త డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అండ్ టర్న్ ద టీవీ ఆఫ్. ఇది అండి నాకు చాలా ఇష్టమైన పాయింట్ అండి. టర్న్ ద టీవీ ఆఫ్. ఎస్ సార్, మేము ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆపేస్తాము, మళ్ళీ ఇంటికి వచ్చే వరకు వెయ్యం సార్ దాన్ని. సూపర్ అండి మీరు. నేను చెప్పేది అప్పుడు కాదండి. ఈ డైలీ లైఫ్ లో మనం ఎంత బిజీగా ఉన్నప్పుడు మనం చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఏదైతే ఉందంటే, అట్లీస్ట్ డిన్నర్ చేసే టైంలో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో, పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళతో సహా, వాళ్ళు ఏ టైంకి అయితే తింటారో అదే టైంకి మనం కూడా కూర్చొని పిల్లలతోనూ పెద్దలతోనూ అందరం కలిసి ఒకేసారి ఆ నైట్ డిన్నర్ ఏదైతే ఉందో అది చెయ్యగలిగితే మన ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ సమసిపోతాయి. ఒక బాండింగ్ అనేది వస్తుందండి. ఆ టైంలో కూడా సీరియస్ గా ఏరా మార్కులు మనం తక్కువ పిల్లలు చదువుతున్నాం ఇటువంటి కాదండి మనం అడగాల్సిందే.
వదిలేసేయండి ఆ టైంలో, స్కూల్స్ కాలేజెస్ వదిలేసేయండి. ఏంటన్నా బాగుంది, అంతా హ్యాపీనా, హెల్త్ ఎలా ఉంది, నాన్నగారితో మాట్లాడేటప్పుడు నాన్నగారు ఏంటండి ఎలా ఉన్నాయి, కాళ్ళు నొప్పులు తగ్గుతున్నాయండి, టాబ్లెట్స్ వేసుకుంటున్నారా, చాలండి ఆ 10 నిమిషాలు. ఎస్ అబ్సల్యూట్లీ ఒప్పుకుంటానండి, తినేటప్పుడు మాట్లాడకూడదు అంటారు, 100% ఒప్పుకుంటాను. కానీ మనం తినకుండా ఉండి మాట్లాడే తీరిక మనకు ఉందా, అది ఒక్కసారి క్వశ్చన్ చేసుకొని మీ ఇంట్లో పెద్దవాళ్ళతో కానీ మీ ఇంట్లో పిల్లలతో కానీ అందరం కలిసి ఒకేసారి భోజనం టైంలో ఆ టీవీని ఆ 20 మినిట్స్ ఆఫ్ చేయడం వలన మన జీవితంలో మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన వచ్చే బాండింగ్ వలన రేపొద్దున మీ పిల్లలకి ఏమైనా సమస్య వస్తే మా నాన్నకు ఒకసారి చెప్పి చూద్దాం, మా అమ్మగారికి ఒకసారి చెప్పి చూద్దాం, ఇటువంటి ఆలోచన వాళ్ళకి వస్తాయండి. నో నీడ్ ఆఫ్ థర్డ్ పర్సన్. ఒక మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనసు చెప్పాల్సిన అవసరం రాదండి అసలు. అటువంటి టైంలో కూడా కంట్రోల్డ్ పేరెంటింగ్ అస్సలు వద్దు. గివ్ సమ్ లిబరలైజేషన్. ఈ మరీ ముఖ్యంగా టీనేజర్స్ నుంచి ఈ యంగర్ స్టేజ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చినట్టుగానే ఉంటూనే మీరు వాళ్ళ ఏజ్ కి వెళ్ళేటట్లుగా వెళ్తేనే వాళ్ళు మీతో ఓపెన్ గా మాట్లాడగలుగుతారండి. ఆ ఫ్రీడమ్ మీరు ఇవ్వకపోతే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మీకు చెప్పడం మానేస్తారు ఇంకా. సో మనం మనం వాళ్ళని కంట్రోల్ చేయడానికి కాదండి, కమాండ్ చేయడానికి కాదు మనం ఉన్నది, వాళ్ళని ఒక ఛానలైజ్డ్ డ్రైవ్ చేయడానికి మనం ఉన్నాం. సో ఆ రకంగా ఈ టర్న్ ద టీవీ ఆఫ్ అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో, మీరు భోజనం చేసేటప్పుడు కనుక ఇది ఆపేసి మీ పిల్లలతో హ్యాపీగా మాట్లాడుతూ కనుక తింటే, పెద్దవాళ్ళకి ఆ 10 నిమిషాలు మీరు మాట్లాడే మాటలు చాలండి, వాళ్ళకి ఆరోగ్యం ఇంకా కుదుటపడుతూ ఉంటుంది వాళ్ళకి. సో ప్లీజ్ ట్రై దిస్, ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత చేంజెస్ వస్తాయి మీకే అర్థమవుతుంది. అండ్ టేక్ ఏ షవర్. ఏంటి సార్ రోజు చేస్తాం సార్ 2 సార్లు, తప్పకుండా చేస్తుంటారండి, నాకేం డౌట్స్ ఏం లేవు. అది వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉంటే మరి నేనేం దాని కామెంట్ చేయట్లేదు నేను. ఓకే అండి, కానీ ఎప్పుడైతే మనం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటామో, ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత దాని నుంచి మనం బయటపడలేకపోతున్నాం అనిపిస్తూ ఉంటుందో, అటువంటప్పుడు కనుక ఇమీడియట్ డెసిషన్ తీసుకోకుండా చన్నీటి స్నానం, అంటే చల్లనీళ్ళు అంటే మరీ అంత కోల్డ్ వాటర్ అని కాదండి, మన బాడీ టెంపరేచర్ కి ఒక 2 degrees or 4 degrees తక్కువగా ఉండేటట్లుగా, లేదు అంటే ఒక 4 degrees ఎక్కువగా ఉండేటట్లుగా కనుక మనం తల స్నానం చేస్తే మన స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్ గా 0 to 3% వరకు పడిపోతాయండి. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన ఒక ఫ్యాక్ట్. 0 to 3%, 100% ఉన్న దగ్గర నుంచి 0 to 3% వరకు పడిపోతాయంట స్ట్రెస్ లెవెల్స్. సో అప్పుడు మన ఆలోచన విధానం బాగుంటుంది, మనం మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. సో ట్రై చేయండి ఒకసారి, ఎప్పుడైనా స్ట్రెస్ ఉండేటప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే. అండ్ స్పెండ్ ఇన్ గార్డెన్. ఎక్కడ సార్ ఇది కూడా అంతే కదండి, అపార్ట్మెంట్ లో గార్డెన్ ఎక్కడ ఉంటుందండి, మన ఇంటికి వెళ్తే గార్డెన్ లో టైం స్పెండ్ చేసిన టైం ఎక్కడ ఉంది సార్ మనకి, తోటమాల వస్తాడు, తోటమాల అన్ని చూసుకుని వెళ్ళిపోతుంటాడు, ప్రాబ్లం లేదండి, వాడు అన్నింటిని మెయింటెనెన్స్ కోసం చేసే పనులన్నీ కూడా మీరు ఏం అనక్కర్లేదు. కానీ ఎప్పుడైనా పార్క్ వెళ్ళినప్పుడు లేదా మీ గార్డెన్ లో మీరు కూర్చునేటప్పుడు ఆ మొక్క యొక్క చిగురు ఆకులను చూసినా, మొదలలో చూసినా, అక్కడ ఉన్న పురుగులు కానీ చీమలు కానీ ఏవైనా సరే కానీ ప్రకృతి మీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తూ ఉంటుందండి. ప్రకృతి, ఎన్విరాన్మెంట్, నేచర్ ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ రెడీ టు స్పీక్ అవుట్ విత్ యూ, మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. మనం పట్టించుకోం, ప్రకృతే కదా, కదలడం లేదు కదా, కదలకలేని ప్రకృతి మనకేం చేస్తుందిలే అనుకుంటాం మనం. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకండి, నేను మీలో చాలా మంది కంటే చిన్న వయసులో చిన్నవాడిని అయ్యి ఉండొచ్చు, బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రం ఐ నెవర్ ఫర్గెట్. సో మళ్ళీ మీకు చెప్తున్నానండి, ఒక్కసారి ప్రేమతో చూసి చూడండి ఒకసారి ప్రకృతిని. బ్యూటిఫుల్ సొల్యూషన్స్ ఇస్తుంది మన కోసం, చాలా బాగుంటాయండి సొల్యూషన్స్ అవి. ఎస్, దిస్ ఇస్ ద రైట్ థింగ్ అని మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే. సో స్పెండ్ ఇన్ గార్డెన్ లో స్పెండ్ చేసే టైం అలా ఉండాలి. అండ్ చేంజ్ ద పర్స్పెక్టివ్. మనం రోజు చూసే కొంతమంది మనుషుల మీద మనకు ఆల్రెడీ ఒక బయాస్డ్ గా ఒక ఫిక్స్డ్ మెంటాలిటీ ఉంటుంది అనమాట. ఈవెన్ ఒక పిల్లక కట్టుకుని ఒక వ్యక్తిలో వచ్చారనుకోండి, టీ షర్ట్ వేసుకుని నేనే ఈరోజు సపోజ్ ఒక టీ షర్ట్ వేసుకొని ఒక పిల్లక వేసుకొని ఇలా వచ్చి మీకు సెషన్ చెప్తాను అనుకోండి, మీకు అందరికీ ఫస్ట్ వచ్చి ఒపీనియన్ అంటే నేను చూడగానే వీడేంటి ఇంత పోకిరి వాళ్ళ ఉన్నాడు, అసలు చూడటానికి ఎలా ఉన్నాడు, వీడి ట్రైనర్ ఏంటి, వీడు మనకు చెప్పడం ఏంటి, మా కర్మరావు బాబు ఇలాంటి కూడా తీసుకొస్తున్నారా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అటువంటి అటైర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక కోవకి వస్తారు అని మనం సింపుల్ గా తేల్చి పడేస్తాం. అఫ్ కోర్స్ చాలా మంది ఆ కోవకి చెందుతారేమో, కానీ మనం ముందుగా ముద్ర వేయొద్దు ఎవరి మీద కూడా. అంటే బయాస్ గా ఉండకూడదు. ఒక ట్రైనర్ అనేవాడు స్టూడెంట్స్ ని చూసేటప్పుడు చదివే స్టూడెంట్స్ ని మనం ఏమి పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం పెద్దగా ఉండకపోవచ్చండి, కానీ ఎందుకు పనికిరాడేమో అనుకున్న స్టూడెంట్స్ మాత్రం మనం మార్చగలిగే కెపాసిటీ మనకు ఉండాలి. సో ఆ పర్స్పెక్టివ్ లో చూస్తే బాగా అల్లరి చేసేవాడో రౌడీ వాడో అటువంటి వాడే మన ట్రైనీ, నిజంగా మన ట్రైనీ అయితే. సో వాడిలో మనం చేంజ్ తీసుకుని రావాలంటే ఫస్ట్ మనం చూసే దృక్పథాన్ని మనం మార్చుకోవాలి. ఒక బండి సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అవును సార్, అందరికి అదే వాయిస్ వినిపిస్తుంది. హలో, ఎస్ ఇప్పుడు వస్తుందండి. ప్రాబ్లం
ఎస్ అండి. యా, ఈజ్ మై స్క్రీన్ విజిబుల్ అండి? ఎస్, థ్యాంక్ యూ. సో నేను వీడియో ఆఫ్ చేసుకున్నానండి. ఒకవేళ అవసరం వచ్చినప్పుడు నేను మళ్ళీ వీడియో ఆన్ చేసుకుంటాను నేను. ఎస్ అండి, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఓకే, సో చేంజ్ ద పర్స్పెక్టివ్. మనం ఆ వ్యక్తి యొక్క అవసరం ఏంటో గుర్తుపట్టకుండా ఆ బైక్ మీద స్పీడ్ గా వెళ్ళే వ్యక్తి మీద మనం వెంటనే ఒక రకమైన మాటని, ఒక రకమైన అభిప్రాయాన్ని మనం ఏర్పరచుకుంటాం. కానీ మనకు ఒకవేళ తెలిసిందనుకోండి, ఆ వ్యక్తి యొక్క అన్నయ్యకో, వాళ్ళ ఫాదర్ కో, ఎవరికో పక్క వీధిలో ఒక యాక్సిడెంట్ జరిగిందంటే అందుకే ఆయన అలా స్పీడ్ గా వెళ్తున్నాడని. అప్పుడు మనకి ఏమనిపిస్తుందండి? ఓకేలే, ఆ కంగారులో ఉన్నాళ్లే అని సమ్వాట్ మనకు మనమే ఒక సమాధానం చెప్పుకుంటాం. అదే గనక అదే వ్యక్తి మన ఫ్యామిలీ మెంబర్ అని మనకు తెలిసింది అనుకోండి, మనకి కూడా కంగారు వస్తుంది. మనం కూడా ఆ వ్యక్తిని అసలు ఆ కోణంలో చూడటమే మానేస్తాం. సో ఇలా ఎప్పుడైతే మన పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది అంటే సిచ్యువేషన్ మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి మన పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంటుందండి. సో చేంజ్ ద పర్స్పెక్టివ్. మనం రోజు చూసే విధానంగా కాకుండా కొత్తగా మనం చూడటం వలన ఆ సిచ్యువేషన్ ని కంప్లీట్ గా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. అండ్ ఏ విషయాన్ని కూడా మనం చేంజ్ చేయలేము. అంటే జరుగుతున్న వేరే వాళ్ళ యొక్క సంబంధించిన విషయాన్ని మనం చేంజ్ చేయలేము, కానీ మన మాటల ద్వారానో, మన చేతల ద్వారానో వేరే వ్యక్తుల యొక్క అభిప్రాయాలను కానీ లేదా వాళ్ళ యొక్క బిహేవియర్ మనం చేంజ్ చేయొచ్చు. సో ట్రైనర్స్ కి ఉండవలసిన ముఖ్యమైన క్వాలిటీ అండి. సో చేంజ్ చేయాలి అన్న ఒక గుణం మనలో ఉండాలి. అంతేగాని వాడు ఒక ముద్ర వేసి మనం అలా విడిచిపెట్టకూడదు. ఓకే, చేంజ్ ద పర్స్పెక్టివ్. నెక్స్ట్, వాండర్ అరౌండ్ ద లైబ్రరీ. మనకి దగ్గరలో ఉన్నటువంటి లైబ్రరీలో మనకి సంబంధించిన సబ్జెక్ట్ కాకుండా, అంటే నేను ఒక ఫార్మస్యూటికల్ సైన్సెస్ సంబంధించిన సబ్జెక్ట్స్ మాత్రమే ఎప్పుడు చదువుతూ ఉండిపోకుండా ఆర్ట్స్ గురించో, మ్యూజిక్ గురించో, అకౌంట్స్ గురించో అట్లీస్ట్ ఫ్రమ్ ద బేసిక్స్ నేను నేర్చుకోవాలి అన్న తపన నాకు నేనుగా కనుక కలిగించుకుంటే అప్పుడు మనకి ఆ పర్స్పెక్టివ్ అనేది మారుతూ ఉంటుంది. అంటే మన బ్రెయిన్ అనేది రెడీ టు యాక్సెప్ట్ ద న్యూ థింగ్స్. ఆటోమేటిక్ గా మన ఏజ్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుందండి. నెక్స్ట్, ఆస్క్ వై. ఏ పని జరుగుతున్నా సరే కానీ ఆస్క్ వై. ఏ పని జరుగుతున్నా సరే కానీ మీరు ఆస్క్ వై అనేది దాంతో మీరు స్టార్ట్ చేస్తే మీరు హ్యాపీగా రన్ చేసుకోవచ్చండి. మీ కొత్త విధానాలు మీకు వస్తూ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా మాట్లాడాను, ఎందుకు ఇలా చేస్తున్నాను, ఈ అనాలిసిస్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో అప్పుడు మన రైట్ బ్రెయిన్ అనేది యాక్టివ్ గా పనిచేయడం స్టార్ట్ చేస్తుందండి. ఓకే, అండ్ సమ్ స్లీప్. బాగా టైర్డ్ అయిపోయామండి, జస్ట్ గో ఫర్ ఎ న్యాప్. ఈవెన్ ఆఫీస్ అవర్స్ లో అయినా పర్వాలేదు, మీరు ముఖ్యమైన పనులు చేస్తున్నప్పుడు రెస్ట్లెస్ గా పనిచేస్తే మీ బ్రెయిన్ అనేది మీకు సరైన టైంలో సరైన ఆన్సర్ ని ఇవ్వదు. సో దానికి కొంచెం రెస్ట్ కనుక మీరు ఇవ్వగలిగితే, అది హాఫ్ అన్ అవర్ కావచ్చు, 20 minutes కావచ్చు అండి, ఆ మాత్రం టైం చాలు. ఇట్ విల్ రెస్పాండ్ ఇన్ ఎ గ్రేట్ వే. చాలా బాగా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకే సార్, అశోక సార్ మీరు టిక్లు పెడుతున్నారు, మీరు ఇవన్నీ మీకు వచ్చేసి ఉంటాయి నాకు తెలిసి. ఎస్ ప్లీజ్, దయచేసి స్క్రీన్ మీద చూసుకోండి సార్ ఒకసారి. ఓకే, అండ్ క్లీన్ కార్నర్ ఆఫ్ ద హోమ్. ఇదేండి, ఏంటి సార్ ఇంట్లో పనులు ఉంటారు లేదా మా మిస్సెస్ చేస్తారు, మా ఇంట్లో చేస్తారండి, మేమేంటి సార్ మళ్ళీ చేసేదండి. నేను ఎప్పుడు ఈ వర్క్ చేసే ఏరియాని ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఏంటి అనేది నాకు కంప్లీట్ గా ఐడియా ఉంటుందండి. కానీ నాకు సంబంధం లేదు. అంటే నేను రెగ్యులర్ గా చేసే వర్క్ తో పాటు మా ఇంట్లో షోకేస్ పక్కనటువంటి ఆ వస్తువులు నీట్ గా పెట్టడం కానీ, ఆ వస్తువులు నీట్ గా చేసుకోవడం కానీ, లేదా బెడ్రూమ్, వంటగదిలో మాత్రం టచ్ చేయకండి. ఎందుకంటే మిరియాల పొడో, కారం పొడో మీరు ఏమైనా మార్చారనుకోండి, ఉప్పు ప్లేస్ లో పప్పు ప్లేస్ లో పంచదార పెట్టారనుకోండి, అనుభవించేది మీరే కాబట్టి వంటగదికి మాత్రం మనం టచ్ చేయక్కర్లేదండి. వాళ్ళు అడిగితే మనం ఏమైనా హెల్ప్ చేయొచ్చు. కానీ మిగతా రూమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అట్లీస్ట్ మీరు ఒకసారి చేంజ్ చేసి వాడన్నీ నీట్ గా కనుక సర్దుకుంటే మనకి ఈ రోజు ఏదో సాధించాము అని మనం సబ్ కాన్షియస్ లో మనకే ఆటోమేటిక్ గా వస్తూ ఉంటుంది అన్నమాట. సో అలా క్లీన్ ద కార్నర్ ఆఫ్ యువర్ హోమ్. అప్పుడప్పుడు ఆ పని చేస్తూ ఉండండి. ఇట్ విల్ ఇంపాక్ట్ ఇన్ ఎ గ్రేట్ వే. అండ్ ఓపెన్ మైండెడ్. నాకు అన్నీ తెలుసు సార్, నేను PhD చేశాను, ఆయన డాక్టర్ ఉదయ్ భాస్కర్, ఇంకేంటి మీరు నాకు చెప్పేది ఇప్పుడు? అవును నాకు తెలుసు సార్, నాకు తెలుసు. ఇప్పుడు మోడీ గారిది గవర్నమెంట్ ఉంది, ఇక్కడేమో ఏంది, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ నాకు తెలుసు. తెలిసే అలాగే ఉంటారండి. ఏం చెప్పినా సరే తెలుసు అనే విధానం తెలుసండి మనకు, అబ్సల్యూట్ గా తెలుసు. ఈవెన్ మీకంటే చిన్న పిల్లలు, మీ ఇంట్లో ఉండే చిన్న పిల్లలు మీకు చెప్తున్నా సరే వాళ్ళ కొత్త విషయాన్ని చెప్పే అవకాశం ఉంది. సో బీ ఓపెన్ మైండెడ్. ఫస్ట్ ఓపెన్ మైండెడ్ గా ఉండండి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి. ఆ తర్వాత అనాలిసిస్ చేయండి. ఆ తర్వాత ఎదుటి వాళ్ళకి మీకు ఎంత తెలుసో దాన్ని షేర్ చేయండి. ఇది కరెక్ట్ పద్ధతి. అప్పుడే మన క్రియేటివిటీ అనేది ఇంకా బయటకు వస్తూ ఉంటుందండి. మీకు తెలిసిన దాన్ని అంతటిని దాచిపెట్టుకొని మీరు ఎవరికి చెప్పకుండా నేనే ద బెస్ట్ గా ఉండాలనుకున్నారు అనుకోండి, ఇట్ విల్ నాట్ వర్క్. మీ ద్వారా కాకపోతే ఇంకో వ్యక్తి ద్వారా అది తెలిసిపోతుంది ఆ వ్యక్తికి. అది మీ ద్వారా తెలిస్తే మీకు క్రియేట్ వస్తుంది అంతే.
సో బీ ఓపెన్ మైండెడ్, నేర్పించడానికి నేర్చుకోవడానికి కూడా ఓపెన్ మైండెడ్ గా ఉండాలండి. అండ్ డ్రాయింగ్ వచ్చిన వెంటనే చేశారు కదండి మీరందరూ. మనకు ఒక చిన్న టాస్క్ ఇచ్చాం కదా, ఎన్విరాన్మెంట్ ని కాపాడడానికి ఏంటంటే ఒక్కసారి ఇప్పుడు బొమ్మను చూసుకోండి, ఒకసారి అందరూ ఒకసారి బొమ్మను చూడండి ఒకసారి. సూపర్ కదండి అది. అబ్సల్యూట్ గా అండి. మీరు చెప్పే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైనా సరే కానీ ఒక పద్ధతిలో మీరు డ్రా చేసుకొని ఫస్ట్ ఇది చేస్తాను, ఓపెనింగ్ లో వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయడానికి చేస్తాను, దీని తర్వాత ఇలా ఓపెన్ చేస్తాను, దీని తర్వాత ఇలా యాక్టివిటీ చేపిస్తాను, బాల్స్ బొమ్మలు వేసుకోండి, బాల్స్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ లోకి వస్తాను, సబ్జెక్ట్ లో ఈ 4 పాయింట్స్ చెప్తాను, 4 నెంబర్ చేసుకొని ఒక చిన్న బాక్స్ వేసుకుంటారు, ఆ తర్వాత మళ్ళీ తీసుకుని వచ్చి దీని పీపీటీలో ఇలా పెడతాను నేను. ఇలా మీరు ఎప్పుడైతే మీ మట్టుకు మీరు డ్రా చేసుకొని ఓకే, అప్పుడు మీరు ఎక్సలెంట్ గా మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీరు కనుక చేసుకోగలిగితే హ్యాపీగా మీరు అక్కడ మీ స్టోరీ అంతా మీకు అక్కడ వచ్చేస్తూ ఉంటుంది, మీరు హ్యాపీగా డెలివర్ చేయగలుగుతారండి. సో ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ విజువలైజ్డ్ వే ఆఫ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్. మనకు ఆల్రెడీ విజువలైజేషన్ అంతా జరిగిపోతుంది అన్నమాట. కాబట్టి అక్కడ కొత్తగా ఏమనిపిస్తుందో మనకు భయం అనేది అస్సలు రాదు. ఓకే, అండ్ కమింగ్ టు అడ్వెంచర్. అడ్వెంచర్ కూడా చాలా చాలా ఇష్టం నాకు. అనగానే చాలా మంది ఇక్కడ మేము ఆల్రెడీ చేస్తున్నామనో లేదంటే చేయట్లేదు ఇప్పుడు బ్యాగ్ పట్టుకుని ఎవరు బయటికి బయలుదేరక్కర్లేదండి. మీ సొంత ఊర్లో ఉన్నటువంటి ఒక కొండ దగ్గరికి వెళ్ళి ఆ కొండ పైకెక్కి మీ ఊరిని ఎప్పుడైనా మీరు చూసారా? ఎప్పుడైనా చూసారండి? అటువంటి ప్రయత్నం ఏమైనా చేశారు ఎవరైనా? ఎస్ సార్, జయకృష్ణ సార్. సార్ నేను చేశాను సార్. సూపర్ సార్. కింద చూసినప్పుడు చాలా ఎక్కువగా అనిపించింది అలాగా ఊర్లో కూడా. ఎస్ అండి. సో ఇలా ఎప్పుడైతే మన ఊరిని మన చుట్టూ ఉన్నటువంటి ఒక ప్రాంతాన్నే మనం కొత్త రకంగా మనం చూడలేకపోతే ప్రపంచాన్ని చూడాలన్న కోరిక మనకి ఎప్పుడు కలగదండి ఇంకా. సో ఇది ఎలా ఉంది అది ఎలా ఉంది అని మన నెక్స్ట్ టైం మనకు అనిపిస్తూ ఉండాలన్నమాట. సో అడ్వెంచర్ మన చుట్టూ ఉన్న ఆ కొండల దగ్గరికి కానీ మన ఊరిని వెళ్ళి చూసుకున్నప్పుడు లేదా ఒక మైదానం లాంటి ప్రాంతంలో మనం వెళ్ళినప్పుడు ఏదో పిక్నిక్ వేసుకున్నప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో కొత్త ప్రాంతాలు చూస్తూ ఉంటే కొత్తగా మనకు కూడా కొత్త ఆలోచన రావడం స్టార్ట్ అవుతుంటాయి. ఓకే, సో దిస్ ఈస్ ద వే హౌ ద బ్రెయిన్ రియాక్ట్స్. మన పర్సనాలిటీని, క్రియేటివిటీని, మ్యూజిక్ ని, ఆర్ట్ ని, డ్రీమ్స్ ని, ఇంట్యూషన్స్ వీటన్నిటిని కంట్రోల్ చేసేది రైట్ బ్రెయిన్. ఈ యాక్టివిటీస్ అన్నిటినీ కనుక మనం ఫాలో అయితే, అన్ని ఒకసారి ఫాలో అవ్వక్కర్లేదండి, సిచ్యువేషన్ బట్టి సందర్భాన్ని బట్టి మన వీలుని బట్టి మనం ఫాలో అయితే ఈ అన్ని యాక్టివిటీస్ ని కూడా మనం యాక్టివేట్ చేయగలుగుతాము. మన రైట్ బ్రెయిన్ మనం బాగా యాక్టివేట్ చేయగలుగుతాము. అప్పుడు మాత్రమే ఈ లెఫ్ట్ బ్రెయిన్ లో మనం తీసుకున్న నాలెడ్జ్ అంతటిని ఉపయోగించుకొని ఏ వస్తువునైనా లేదా ఏ సమస్యనైనా మనం అనలైజ్ చేసి దానికి తగ్గట్టుగా ఆన్సర్ని మనం రాబట్టగలుగుతాము. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ బీ క్రియేటివ్ టు బ్రింగ్ ద అటెన్షన్ ఆఫ్ యువర్ ఆడియన్స్ ఆర్ ఎ కీ కాన్సెప్ట్ ఆఫ్ యూజింగ్ ఐకాన్స్ ఆర్ ఇలస్ట్రేషన్స్. మీరు చేసే ఐకాన్స్ కానీ ఇలస్ట్రేషన్స్ కానీ మీరు మీ పీపీటీలో కానీ మీ పోస్టర్స్ లో కానీ ఏ విధంగా మీరు కొత్తదనాన్ని చూపించగలుగుతారో అదే మిమ్మల్ని ఒక క్రియేటివ్ ట్రైనర్ గా చూపించగలుగుతుంది. అండ్ ఒక్కసారి పిక్చర్ చూసి ఎవరైనా సరే దీని గురించి చెప్తారండి? ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా చిన్నగా ఉంటుంది సార్, పైకి వెళ్ళే కొద్దిగా పెద్దగా అయిపోతుంది. ఏదైనా దేనికైనా కానీ టైం కావాలండి. సార్ ఇది నేను చెప్తాను సార్. ఎస్ సార్, చెప్పండి. ఏం లేదండి, ఇప్పుడు మన మేనేజ్మెంట్ లో చూసుకుంటే పీక్ లెవెల్ లో పిరమిడ్ ఉంటుంది. కింద నుంచి మనం పైకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే సరే మన విజయాన్ని మనం సాధించగలుగుతాం. కింద నుంచి వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న లెవెల్ లో మనం చిన్న పోస్ట్ లో వెళ్తాము, పైకి వెళ్ళగలిగితే మన క్రియేటివిటీ పెంచుకుని కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుని అప్లై చేసుకుంటే ముందుకు వెళ్ళినప్పుడు మనం ప్రమోషన్ ద్వారా పైకి వెళ్తాం. అక్కడ విజయం వస్తుంది. ఎస్ అండి. ఇంకా నెక్స్ట్ అండి ఇంకెవరైనా? నేను చెప్తా సార్. విజయానికి ఏదైనా మనం చెల్లేటప్పుడు హ్యాండ్ రైజ్ చేసి దయచేసి సార్ హ్యాండ్ రైజ్ చేస్తే ఐ కెన్ కాల్ దేర్ నేమ్. అప్పుడు మనకి ఓవర్లాప్ అవుతుందండి, ఒక వాయిస్ ఒకరు ఓవర్లాప్ అవుతుంది. వంశీకృష్ణ సార్ చెప్పండి. మనం ఆ పిక్చర్ ని చేంజ్ చేయాలి సార్. పిక్చర్ చేంజ్ చేయాలన్నారా? కాదు సార్, ఈ పిక్చర్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అట్లీస్ట్ మీ ట్రైనింగ్ లో మీరు ఈ పిక్చర్ ని ఏ విధంగా ఉపయోగించగలుగుతారు? ఓకే, నెక్స్ట్ తీసుకుందామండి. అనిల్ రెడ్డి సార్. ఎక్స్పీరియన్స్ సారీ సార్. సో యాక్చువల్ ఏదైనా కానీ సక్సెస్ కావాలంటే టైం కావాలి, ఏది తొందరగా కాదనేది విషయాన్ని చెప్తున్నాను అన్నమాట. ఓకే, సో సక్సెస్ కావాలంటే కొంచెం టైం కావాలని చెప్తున్నారు. ఎస్, లతా ఉమాజీ మ్యామ్. సార్ అంటే టైం అయిన తర్వాత, అంటే ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఏదైనా మనం ఈజీగా చేయగలుగుతాం. సో కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే ఏదైనా ఈజీగా చేయగలుగుతాం అంటున్నారు. ఓకే, ఎక్స్పీరియన్స్ ఇస్ నథింగ్ బట్ అంటే అనుభవం వచ్చిన తర్వాత బేసికలీ. అంటే ఇప్పుడు ఫస్ట్ డే అసైన్మెంట్ చేస్తే ఇట్స్ డిఫికల్ట్ అనిపించింది, అదే 20 రోజు కొంచెం తక్కువ అనిపిస్తుంది, 40 రోజు ఇంకా ఈజీగా అనిపిస్తుంది. సో టైం.
సో టైం తీసుకుంటూ ఉంటే ఏ పైన సరే మనకి ఈజీగా అనిపిస్తుంటుంది, దాన్ని బట్టి మనం సక్సెస్ సాధించవచ్చు మేడం చెప్తున్నారు. అండ్ ఇక్కడ టైం మేక్స్ థింగ్స్ ఈజియర్. సో టైం తీసుకుంటే మీరు కొంచెం కొంచెం అయినా సరే కానీ ఈ స్లోప్ అనేది అదే హైట్ లో ఉందండి. ఇక్కడ మన సక్సెస్ అనేది ఒక్కసారి ఎక్కేయాలని ప్రయత్నం చేస్తే మనం ఫెయిల్ అవుతాము, దాన్ని బట్టి ప్రయత్నం చేయడం మానేస్తాం. అదే కనుక టైం తీసుకొని ఒకటి ఒకటి కూర్చుకుంటూ అలా పైకి వెళ్తే మనకి హ్యాపీగా సక్సెస్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ పిక్చర్ చూద్దామండి ఒకసారి. సో ఇది ఎవరు చెప్తారండి? ఓకే, ఐ విల్ ఆస్క్. నేనే తీసుకుంటానండి ఇప్పుడు. మీరు హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని తీసుకుంటాను నేను. ఓకే, అశోక్ సార్. సార్ మనం ఏదైనా ప్రాబ్లం ఒకే దానిపైన చేస్తే దాని మీద స్టడీ చేస్తే ఒకటే ప్రాబ్లం పైన ఈజీగా గెట్ ఆన్ అవుతాం సార్. అదే ఒక 4-5 సొల్యూషన్స్ తెచ్చామనుకోండి, ఏ సొల్యూషన్ కూడా కరెక్ట్ కాదు. ఏ సొల్యూషన్ కూడా కరెక్ట్ కాదంటున్నారా? అంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం కి ఒకే సొల్యూషన్ మనం ఒకే దానిపైన ఉంటే ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది సార్. దానికి సొల్యూషన్స్ ఎక్కువగా ఉన్న డిఫరెంట్ ఉన్నాయి అనుకోండి, డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, సో సార్ పర్స్పెక్టివ్ అలా చూసారు. ఓకే, ఇప్పుడు ఎవరు అంటే శివకుమార్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి సార్ శివకుమార్ సార్. One problem, many keys. It means solutions are there. So many solutions are there. If you try, మనం ట్రై చేస్తుంటే దేనికైనా సార్ సొల్యూషన్ ఉంటుంది అనేది దీని మీనింగ్. సూపర్ సార్. సో మనం ట్రై చేస్తూ ఉంటే దేనికైనా సరే సొల్యూషన్ ఉంటుంది అనేది దీని మీనింగ్ అంటున్నారు. మానస మ్యామ్ చెప్పండి మ్యామ్. ఒక సమస్యని ఒకే కోణంలో కాకుండా డిఫరెంట్ కోణాలలో దానిని ఎలా మనము చేజ్ చేయాలి అనేది ఆలోచించాలి. సూపర్ అండి, సూపర్. సో ఒక సమస్యని మనం ఒకే యాంగిల్ లో చూస్తే అక్కడే స్టక్ అయిపోయి దానికి మనకి సమాధానం అనేది దొరకదు, ప్రాబ్లం లాగే కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే లుక్ అట్ ఇట్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్, మనం కొత్త కోణాల నుంచి దాన్ని చూసాం అనుకోండి ఆ ప్రాబ్లమ్ ని, అప్పుడు ఆటోమేటిక్ గా దాని చుట్టూతో మనకు సమస్యలకి సొల్యూషన్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఆ రకంగా మన ప్రాబ్లమ్ సాల్యూషన్స్ చూసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్. ఎవరు చెప్తారండి? శ్రీశైలం సార్. ఎస్ సార్ ప్లీజ్. ఓకే, వంశీకృష్ణ సార్. సరే, అంటే ఎవ్రీడే లిటిల్ లెర్నింగ్ చేస్తే మీకు ఒక 1 ఇయర్ తర్వాత నాలెడ్జ్ అనేది వస్తుంది. అంటే ఎవ్రీడే లిటిల్ లెర్నింగ్. ఎవ్రీడే లిటిల్ లెర్నింగ్ అయినా ఉండాలి. అలా అయితే 1 ఇయర్ తర్వాత మనకి మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. రాములు సార్. డైలీ కొద్ది నేర్చుకుంటే 1 ఇయర్ లోపల మనం పెద్ద ఎఫెక్టివ్ స్పీకర్ అయిపోవచ్చు అని నా ఆలోచన సార్. సూపర్ సార్, సూపర్ సార్. సో డైలీ కొంచెం 1% ఆఫ్ డ్రాప్ బై డ్రాప్ 1% మన స్కిల్ ని ఇంప్రూవ్ చేసుకుంటుంటే ఒక్క సంవత్సరంలోనే ఇన్ని కుండలు నిండిపోయి ఓవర్ఫ్లో అయ్యేటట్లుగా మనం అలా తయారవుతాం అనమాట, ఏ స్కిల్ అయినా సరే కానీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క స్కిల్ ని మనం ఎప్పుడైతే 10,000 టైమ్స్ మనం ప్రాక్టీస్ చేయగలిగితే యూ విల్ బి ద మాస్టర్ ఆఫ్ దట్ స్కిల్. ఓకే, సో ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఈ ట్రైనింగ్స్ అన్నిటి ద్వారా మనకి బలమైన రెక్కలని ప్రపంచాన్ని ఒక కొత్త కోణంలో చూడటానికి గురువు గారు మనకి అనేక రకాలుగా మనకి శక్తిని మనకి ప్రసాదిస్తున్నారు. సో వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటూ మన ప్రపంచాన్ని మనం ఎలా విహరిస్తామనేది మన చేతుల్లోనే ఉంటుంది. కొత్త కోణం ఏంటండి? థింక్ డిఫరెంట్. ఏంటి సార్ థింక్ డిఫరెంట్ గా ఆలోచించిన విషయం ఏంటి? ఆయన గుడ్డ ఆయన అయితే నేను నా గుడ్డితనంతో నేను ఈ లోకాన్ని చూడలేకపోతే అందమైన లోకాన్ని, ఈ అందమైన డేని మీరందరూ చూడండి. సో చూసారు కదండి, ఒకే విషయాన్ని ఇంకా 2 వీడియోస్ ఉంటాయి, బట్ ఏంటంటే అది సేమ్ ఇదే మీనింగ్ వస్తుందండి. అంటే మన సిచ్యువేషన్ తగ్గట్టుగా ఒకే మాటని వేరే రకంగా వేరే కోణంలో మనం అదే పదాలను మార్చి వాడటం వలన ఆ కొత్తదనాన్ని మనం చూపించగలిగితే, ఐఎమ్ బ్లైండ్ అని చెప్పి ముందు ఆయన సింపుల్ గా రాసుకుంటే పెద్దగా ఎవరికేం అనిపించలేదు, దాంతో అందరూ కూడా అలా వెళ్ళిపోతున్నారు. బట్ లత మేడం, ఎస్ చెప్పండి. సేమ్ సార్, తను క్రియేటివ్ గా రాసింది. సో అంటే డైరెక్ట్ గా హెల్ప్ చేయకుండా తను అలా హెల్ప్ చేసినందుకు అతనికి వచ్చేదానికంటే ఇంకా ఎక్కువ అమౌంట్ వచ్చేది. ఆమె రాసిన మాటలు ఏంటంటే, ఈ ప్రపంచం చాలా అందంగా ఉంది, కాకపోతే నేను ప్రపంచాన్ని చూడలేకపోతున్నాను అని ఎప్పుడైతే ఎమోషనల్ టచ్ వచ్చిందో ఆటోమేటిక్ గా ఎదురుగా ఉన్న మనుషులందరికీ కూడాను స్పందించే గుణం వస్తుందండి. సో మన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో కూడాను మన క్రియేటివిటీ అనేది ఎమోషనల్ టచ్ ఇవ్వగలగాలి. ఆ ఎమోషనల్ టచ్ ఇచ్చినప్పుడు మాత్రమే ఎదురుగా ఉన్న హృదయాలన్నీ కూడాను స్పందించడం స్టార్ట్ చేస్తాయి, మనస్సులు స్పందించడం స్టార్ట్ చేస్తాయి. దానికి తగ్గట్టుగా బ్రెయిన్ అనేది వాళ్ళ మార్పును కోరుకునే విధంగా అది స్పందించడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు అది వాళ్ళ బిహేవియర్ లో చేంజ్ తీసుకొని రాగలుగుతుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్